హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కాంపీట్ మైండ్ సమర్పించు భారత్ ది డైలీ కరెంట్ అఫైర్స్ షో. ఇవాళ ఆగస్టు 1 జూలై 15వ తారీఖున భారత్ ది డైలీ కరెంట్ అఫైర్స్ షో ప్రారంభమైంది. ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకి శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్లో భారత్ ది డైలీ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రాం వస్తుంది. అయితే ఈ కార్యక్రమం ప్రారంభమైన దగ్గర నుంచి విద్యార్థుల దగ్గర నుంచి మాకు చాలా వరకు వివిధ రకాలుగా ఫీడ్బ్యాక్ వస్తూ ఉంది. అందులో ఒక ముఖ్యమైన ఫీడ్బ్యాక్ వచ్చేసి వీలైతే భారత్ డైలీ కరెంట్ అఫైర్స్ షోని లైవ్ చేయండి అని. వెల్, నేను ఇప్పుడే మొత్తం ఏమీ చెప్పట్లేదు బికాస్ స్టిల్ ద డిస్కషన్స్ ఆర్ గోయింగ్ ఆన్. బట్ వన్ థింగ్ దట్ ఐ కెన్ సే ఫర్ షూర్, ఈవెన్ దో నేను మేనేజ్మెంట్ ఇంకా మాట్లాడలేదు దీని గురించి, బట్ డెఫినెట్గా ఐ కెన్ ప్రామిస్ యూ దాట్ ఫర్ షూర్, విచ్ ఇస్ ఇట్ మైట్ బీ లైవ్. అది ఎప్పుడు అవుతుంది అనేది డెఫినెట్గా మీకు అప్డేట్ ఇస్తాము. బట్ భారత్ విల్ బీ కమింగ్ ఆన్ లైవ్ ఫర్ షూర్. అది ఎప్పుడు అనేది యూ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. సో మీరు కనుక శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. సో ఆన్ దట్ నోట్, ఆగస్ట్ వచ్చేసింది. ఈ సంవత్సరంలో 7 నెలలు ఆల్రెడీ పూర్తయిపోయాయి. అంటే సగం కన్నా ఎక్కువ పూర్తి అయిపోయింది. ఇంకా మిగిలింది సగం కన్నా తక్కువ. అట్లీస్ట్ ఈ తక్కువ సమయాన్నైనా సరే మనం సద్వినియోగం చేసుకుని ఏదైతే మనం లక్ష్యాలు పెట్టుకున్నామో ఈ సంవత్సరంలో సాధించడానికి, వాటిలో అట్లీస్ట్ కొన్నిటినైనా నెరవేర్చే ప్రయత్నం చేద్దాం. సో ముందుగా మీ అందరికీ భారత్కి అందిస్తున్న సపోర్ట్కి, శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్కి అందిస్తున్న సపోర్ట్కి, కాంపీట్ మైండ్స్ యాప్కి అందిస్తున్న సపోర్ట్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ లెట్స్ స్టార్ట్ టుడేస్ భారత్ ది డైలీ కరెంట్ అఫైర్స్ షో ప్రోగ్రామ్. సో ముందుగా let's start with a thought for the day. Don't compare yourself to others. మిమ్మల్ని ఇతరులతో పోల్చుకోకండి. మీరు అనొచ్చు, సార్ మీకేంటి సార్ చెప్పేసి వదిలేస్తారు, కానీ మా ఫ్యామిలీ మెంబర్స్, మా అమ్మ నాన్న, మా పెద్దమ్మ పెద్దనాన్న, మా అత్తయ్య మామయ్య, పిన్ని బాబాయ్, మా స్నేహితులు, మా గర్ల్ ఫ్రెండ్, మా బాయ్ ఫ్రెండ్, వీళ్ళందరూ చూడు వాళ్ళు అలా అయ్యారు, చూడు వాళ్ళు ఇలా అయ్యారు అని చెప్పి ఎవరితో ఒకరితో పోలుస్తూనే ఉంటారు అని. వెల్, కంపారిజన్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ లైఫ్, నేను కాదనట్లేదు. కానీ ప్రతిసారి కూడా కంపేర్ చేసుకుంటూ పోతే చివరికి మనం ఎటు కాకుండా పోతాం. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మనందరం కూడా ఒక లక్ష్యంతో ఉన్నాం, గవర్నమెంట్ జాబ్ సాధించాలి, ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలి అని. వెల్, ఒకళ్ళు ఎస్ఎస్సికి ప్రిపేర్ అయితే ఇంకొకళ్ళు ఆర్ఆర్బికి ప్రిపేర్ అవ్వచ్చు, ఒకళ్ళు ఆర్ఆర్బికి ప్రిపేర్ అయితే ఇంకొకళ్ళు బ్యాంకింగ్కి ప్రిపేర్ అవ్వచ్చు, ఇంకొకళ్ళు బ్యాంకింగ్కి ప్రిపేర్ అయితే ఇంకొకళ్ళు ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవ్వచ్చు. సరే, అందరూ కూడా ఎస్ఎస్సికి ప్రిపేర్ అవుతున్నారు అని అనుకుందాం. కొంతమంది సిహెచ్ఎస్ఎల్కి ప్రిపేర్ అవ్వచ్చు, కొంతమంది సిజిఎల్కి ప్రిపేర్ అవ్వచ్చు, కొంతమంది ఎంటీఎస్కి ప్రిపేర్ అవ్వచ్చు, కొంతమంది సిపిఓ జీడిఓ కానిస్టేబుల్ వాటికి ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ సరే సిజిఎల్ అనుకుందాం, కొంతమంది 2024 సిజిఎల్కి ప్రిపేర్ అవ్వచ్చు, కొంతమంది 2025 సిజిఎల్కి ప్రిపేర్ అవ్వచ్చు, కొంతమంది 2026కి ప్రిపేర్ అవ్వచ్చు. సరే 2024 అనుకుందాం, ఒకళ్ళు బాగా కష్టపడి చదువుతున్న వాళ్ళు అయి ఉండొచ్చు, హార్డ్ వర్కింగ్ పీపుల్ అయి ఉండొచ్చు, ఇంకొకళ్ళు ఏదో టైంపాస్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అయి ఉండొచ్చు. ఈ హార్డ్ వర్కింగ్లో కూడా కొంతమంది వర్క్ చేస్తూ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉండొచ్చు, ఇంకొకళ్ళు ఓన్లీ ఎగ్జామ్ క్లియర్ చేయడమే లక్ష్యంగా ఫోకస్గా ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ ఈ వర్క్ చేస్తూ ప్రిపేర్ అయ్యే వాళ్ళలో కూడా కొంతమంది తప్పక ఫైనాన్షియల్ కన్స్ట్రెంట్స్ వల్ల వర్క్ చేయొచ్చు, కొంతమంది ఇన్ జనరల్గా వర్క్ని వదలలేక వర్క్ చేస్తూ ఉండొచ్చు. సో మనం ఒక విషయంలో డీటెయిల్ తవ్వుకుంటూ వెళ్తే ఎవ్రీథింగ్ ఈజ్ యూనిక్ ఇన్ ఇట్స్ ఓన్ వే. ప్రతిదీ కూడా యూనిక్. అండ్ మోర్ ఓవర్ ఆన్ అన్ ఇండివిజువల్ లెవెల్లో మనం చూస్తే కనుక మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మన ఫ్యామిలీ పరిస్థితి ఏంటి, మన కుటుంబ పరిస్థితులు ఏమిటి, మనం ఫైనాన్షియల్గా ఒక వెల్ టు డూ ఫ్యామిలీలో ఉన్నామా, మన ఇంట్లో పెళ్లి కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇంక్లూడింగ్ అవర్ సెల్స్. అలానే ఒకవేళ వాళ్ళ పిల్లలు ఒక 3 నుంచి 5 సంవత్సరాల పాటు ఉద్యోగం చేయకపోతే పర్లేదు నాన్న, ఇబ్బంది ఏమీ లేదు, మన కుటుంబానికి వచ్చే ఆర్థిక సంక్షోభం కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లం కానీ ఏమీ లేదు అని చెప్పగలిగే ఫ్యామిలీలు ఎన్నున్నాయి. సో అందరిది ఏదో ఒక సమస్య, అందరి సమస్యలు ఒకటి కాదు. మీ ప్రిపరేషన్ మీదే. అండ్ ఆల్సో డూ రిమెంబర్, దిస్ ఇస్ సంథింగ్ దట్ ఐ ఆల్వేస్ టెల్ పీపుల్. లెట్స్ సే 100 వేకెన్సీలే వచ్చాయి అని అనుకుందాం. చాలామంది దేనికైనా సంబంధించి 100 వేకెన్సీలు వచ్చినప్పుడు సార్ 100 చాలా తక్కువ వచ్చాయి సార్, 100 చాలా తక్కువ వచ్చాయి సార్ అని అంటారు.
వెల్ ట్రై టు పుట్ దిస్ ఇన్ టు యువర్ హెడ్. ఈ భేజా ఏదైతే ఉందో, ఈ పుర్ర ఏదైతే ఉందో, అందులో ఉన్న ఆ మస్తిష్కం, ఆ మెదడులోకి ఒక పాయింట్ని ఇండ్యూస్ చేయండి. డే బై డే దాన్ని రిపీట్ చేయండి. ఎలా అయితే మీరు స్టాటిక్ జీకే చదివేటప్పుడు ఒకటే దాన్ని మళ్ళీ 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 చదువుతూ ఉంటారో, అట్లానే మీరు మళ్ళీ 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 రివైజ్ చేసుకోవాల్సింది ఏంటంటే, నాకు కావాల్సింది ఒక్క సీటు మటుకే, నాకు కావాల్సింది ఒక్క జాబ్ మటుకే, నాకు అక్కడ 100 వేకెన్సీలు ఉన్నాయా, 1000 ఉన్నాయా, 1,00,000 ఉన్నాయా, నాకు సంబంధం లేదు. ఒకవేళ కేటగిరీ పరంగా చూసుకుంటే ఆబ్వియస్లీ ఒకటే ఉన్నప్పుడు కొన్నిసార్లు డిస్క్రిపెన్సీస్ రావచ్చు, నేను కాదనట్లేదు. బట్ లెట్స్ సే 4 ఉన్నాయి అనుకుందాం. ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్కటి అనుకుందాం. జనరల్ కేటగిరీకి ఒకటి, ఓబీసీకి ఒకటి, ఎస్సీ ఎస్టీకి ఒకటి, ఎస్సీకి ఒకటి, ఎస్టీకి ఒకటి, అలా ఉన్నాయి అనుకుందాం. సో మీరు ఏ కేటగిరీకి ఉన్న అట్లీస్ట్ ఒకటైతే ఉంది కదా. మీకు కావాల్సింది ఒకటే కదా. మీరు 10 మంది తరపున ఉద్యోగం అయితే చేయరు కదా, మీరు మీ ఒక్కళ్ళ తరపున ఉద్యోగం చేస్తారు కదా. మీకు కావాల్సింది ఒకటే. ఆబ్వియస్గా ఒకటి ఉన్నప్పుడు కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. అంటే ఏంటి, ఎక్కువ వేకెన్సీలు అంటే కాంపిటీషన్ తక్కువ ఉంటుందని అని అర్థం? నో, వేకెన్సీలు ఎక్కువ వచ్చేస్తే అప్పుడు ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఎక్కువ అయిపోతారు. ఎందుకు, అరే ఈసారి పెద్ద నోటిఫికేషన్ వచ్చింది, ఏమో మనకు అవకాశం వస్తుందేమో, అదృష్టం వస్తుందేమో అని చెప్పి అప్పుడు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇంకెక్కువ అవ్వచ్చుగా. ఎప్పుడైతే వేకెన్సీలు తక్కువ అయిపోతాయో అప్పుడు ఓన్లీ సీరియస్ క్యాండిడేట్స్ మటుకే ప్రిపేర్ అవుతారుగా. ఆ సీరియస్ క్యాండిడేట్స్లో నువ్వు కూడా ఒకటివేగా. మరి మిగతా వాళ్ళతో ఎందుకు నిన్ను పోల్చుకుని నువ్వు తక్కువగా చేసుకుంటున్నావు? సో అందుకని మన అందరి జీవితాలు ఒకేలా ఉండబోవు కూడా. వెన్ నో వన్స్ లైఫ్ ఈజ్ ద సేమ్, వై టు వరీ అబౌట్ కంపేరింగ్ అవర్ సెల్స్ విత్ అదర్స్? అందుకని మీరు గోల్ పెట్టుకున్నారు, ఆ గోల్ని సాధించే ప్రయత్నం చేయండి. కంపారిజన్ చేసుకునే వాళ్ళు చేసుకుంటూ పోతారు. అండ్ August 1 ఇవాళ, రైట్? సో మనం July 15న భారత్ డైలీ కరెంట్ అఫైర్స్ షో స్టార్ట్ చేశాం. ఇవాళ August 1 సో ఇవాళ మన కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఇంకొక ఎడిషన్ చేస్తూ ఉన్నాం, విచ్ ఈస్ క్వశ్చన్ ఆఫ్ ద డే. కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుంటూనే మీకు కూడా క్యూరియాసిటీని, ఒక పురుగుని మీ బ్రెయిన్స్లోకి తొయ్యాలనే ఉద్దేశంతోనే దీన్ని స్టార్ట్ చేస్తూ ఉన్నాము. దీని ఆన్సర్ మీకు 2 విధాలుగా తెలుస్తుంది, లేదు 3 విధాలుగా తెలుస్తుంది. ఒకటి, మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే, లేదు 2, టెలిగ్రామ్ ఛానల్లో దీని యొక్క ఆన్సర్ తెలుస్తుంది. శివారెడ్డి లాజిక్స్ యొక్క టెలిగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో అందులో మీకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలుస్తుంది. అండ్ 3వది, నెక్స్ట్ డే కరెంట్ అఫైర్ చూస్తే, సో డైలీ భారత్ వస్తుంది కదా. సో ఈ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ తెలుసుకోవాలి అని అనుకుంటే 3 దారులు. ఒకటి, ఎవరికైతే ఆన్సర్ తెలుసో వాళ్ళు కామెంట్ చేయాలి, మిగిలిన వాళ్ళు కామెంట్లు చదివి ఆన్సర్ తెలుసుకుంటారు. 2వది, శివారెడ్డి లాజిక్స్ టెలిగ్రామ్ ఛానల్లో ఈ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ పోస్ట్ చేస్తాం. అలానే 3rd, ఇవాళ August 1 కాబట్టి August 2 కరెంట్ అఫైర్స్లో ఇంకో క్వశ్చన్ ఆఫ్ ద డే చెప్పి దీనికి ఆన్సర్ అండ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. సో ప్లీజ్ స్టే ట్యూన్ టు శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్. అలానే మీరు శివారెడ్డి లాజిక్స్ టెలిగ్రామ్ ఛానల్ ఇప్పటివరకు జాయిన్ అవ్వకపోతే వెంటనే జాయిన్ అవ్వాల్సింది కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకనంటే కేవలం ఈ క్వశ్చన్ ఆఫ్ ద డే ఒక్కటే కాదు, భారత్ డైలీ కరెంట్ అఫైర్స్ షో యొక్క PDF, అలానే ఏవైతే జాబ్ నోటిఫికేషన్స్ వస్తాయో ఆ అన్ని PDFలు కూడా మీకు అక్కడ అప్డేట్ చేయడం జరుగుతుంది, అక్కడ అప్లోడ్ చేస్తారు. సో అందుకని యూ వోంట్ బి మిస్సింగ్ ఎనీథింగ్. సో మేబీ వీడియో చూడడం ఒకవేళ మీకు కుదరకపోయినా PDFల తర్వాత అయితే మీరు చూసుకోవచ్చు కదా. అందుకని ఆలస్యం చేయకుండా వెంటనే టెలిగ్రామ్ ఛానల్లోకి జాయిన్ అవ్వండి. ముందుగా క్వశ్చన్ ఆఫ్ ద డే ఏంటిది? 250 years ago, 250 సంవత్సరాల క్రితం, ఆన్ దిస్ డే, August 1 ఈ రోజున, an English chemist published his findings regarding the discovery of what he called dephlogisticated air. And what is it called today? సో ఇక్కడ మన తెలుగులో గమనిస్తే ఒక ఆంగ్ల రసాయన శాస్త్రవేత్త అంటే కెమిస్ట్ అన్నమాట. సో ఆంగ్ల అంటే ఏంటి, బేసిక్గా ఇంగ్లీష్ అంటే ఒక బ్రిటిష్. సో ఒక బ్రిటిష్ సైంటిస్ట్ ఏదో ఒకటి కనుక్కున్నాడంట, దానికి డిఫ్లాజిస్టికేటెడ్ ఎయిర్ అని ఒక పేరు పెట్టాడంట. ఆ విధంగా దానికి సంబంధించిన సమాచారాన్ని పబ్లిష్ చేశాడు, ప్రచురించాడంట. కానీ క్వశ్చన్ ఏంటి, ఇప్పుడు దాన్ని ఏమని పిలుస్తున్నారు? ఆ డిఫ్లాజిస్టికేటెడ్ ఎయిర్ని ఇప్పుడు ఏమని పిలుస్తున్నారు అంటున్నారు. వెల్, మొదటి రోజు కాబట్టి మొదటి రోజే మిమ్మల్ని భయభ్రాంతులను చేయాలని ఉద్దేశం నాది కాదు. సో మీరు అందరూ మంచివాళ్ళు అని కొంచెం హింట్ ఇస్తే మీరు అందరూ అల్లుకుపోతారు కాబట్టి మీకోసం, మీరు అడగకపోయినా సరే నేను ఒక హింట్ ఇస్తున్నాను. సో ఒకటి, ఆయన బ్రిటిష్ సైంటిస్ట్ అని తెలిసింది కదా. ఆ బ్రిటిష్ సైంటిస్ట్ ఎవరో కాదు, జోసెఫ్ ప్రీస్ట్లీ గారు. జోసెఫ్ ప్రీస్ట్లీ ఆ ఇంగ్లీష్ సైంటిస్ట్, కెమిస్ట్ అన్నమాట. సో ఇప్పుడు మీరు దాన్ని ఫైండ్ అవుట్ చేయండి. నేను మళ్ళీ చెప్తున్నాను, మీకు ఆన్సర్ తెలిస్తే, అండ్ మరోవర్ ఇది ఫస్ట్ డే కాబట్టి నేను మీకు హింట్ ఇస్తున్నాను, సో దట్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ. రేపటి నుంచి నో హింట్స్, ట్రస్ట్ మీ, రేపటి నుంచి నో హింట్స్.
సో ఎండ్ ఆఫ్ ద డే మీకు ఆ క్యూరియాసిటీ ఉండాలి, నేర్చుకోవాలి అనేది అలవాటు అవ్వాలనే ఉద్దేశంతో నేను చేస్తుంది అనమాట. సో జోసెఫ్ ప్రీస్ట్లీ చెప్పిన డిప్లాజిస్టికేటెడ్ ఎయిర్ అంటే ఏంటి అనేది తెలిస్తే కామెంట్ చేయండి. లేదంటే గుర్తుంది కదా ఏం చేయాలో, 1 టెలిగ్రామ్ ఛానల్, లేదు 2 రేపటి కరెంట్ అఫైర్ వీడియో. సో ఇవాళ ప్రాముఖ్యత ఏంటి? సో ఇవాళ ప్రాముఖ్యత అంటే ముందు డేట్ ఏంటిది? August 1. సో ఇవాళ వరల్డ్ వైడ్ వెబ్ డే. మనందరం కూడా ఇంటర్నెట్ యూస్ చేసేటప్పుడు www అని అంటూ ఉంటాం కదా. చాలామంది దాన్ని WW అని అంటూ ఉంటారు. బేసిక్గా ఇది యు, ఇంకోటి ఉంటే అప్పుడు ఏమవుతుంది? W, 2 యూలు అని. కానీ అది వాడుకలో W అయిపోయింది. సరే, ఏది ఏమైనా మనం www.google.com, www.gmail.com, www.facebook.com, youtube.com ఇలా అంటూ ఉంటామా? సో ఫేస్బుక్, యూట్యూబ్ అవన్నీ ఆ కంపెనీ పేర్లు. .com అని ఉంటే అది ఒక కమర్షియల్ వెబ్సైట్. .org అని ఉంటే అది ఒక ఆర్గనైజేషన్. అలానే .in అంటే అది ఏ కంట్రీలో ఉంది అని అర్థం. ఇది కూడా ఫైన్. బట్ ఈ www అంటే ఏంటి? www అంటే ఏం లేదు, వరల్డ్ వైడ్ వెబ్. సో బేసిక్గా దీన్ని సృష్టించింది ఎవరు? టిమ్ బర్నర్స్-లీ. టిమ్ బర్నర్స్-లీ అనే అతను ఈ వరల్డ్ వైడ్ వెబ్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చాడు. సో 1989, 1990 ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో తీసుకొచ్చాడు. 1989, 1990, 1989, 1990 ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో టిమ్ బర్నర్స్-లీ వరల్డ్ వైడ్ వెబ్ని తీసుకొచ్చాడు. ఈ రోజున ఆ వరల్డ్ వైడ్ వెబ్ నుంచి మనం తర్వాత క్లౌడ్ స్టోరేజ్ దగ్గరకు వచ్చాం. క్లౌడ్ స్టోరేజ్ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాకా కూడా వచ్చేసాం. సో చూసారా టెక్నాలజీ ఎంతగా డెవలప్ అవుతూ వస్తుంది. అండ్ రిమెంబర్, టెక్నాలజీ ఎప్పుడు దానంతగా అది డెవలప్ అవ్వదు, మనిషి చేస్తేనే అవుతుంది. సో మనిషి యొక్క అవసరాలు పెరుగుతున్నాయి, దానికి తగ్గట్టుగానే టెక్నాలజీ కూడా పెరుగుతుంది. అండ్ అగైన్ ఈ టెక్నాలజీ ప్రతిసారి కూడా మనకు ఉపయోగపడాలి అని ఏమీ లేదు. ఓకే, సరే. టిమ్ బర్నర్స్-లీ గుర్తుపెట్టుకోండి, వరల్డ్ వైడ్ వెబ్ని క్రియేట్ చేసింది ఎవరు? టిమ్ బర్నర్స్-లీ. తర్వాత వరల్డ్ లంగ్ క్యాన్సర్ డే. ఊపిరితిత్తులకి సంబంధించిన ఏదైతే క్యాన్సర్ ఉందో దానికి సంబంధించి అందరికీ కూడా అవగాహన కల్పించాలి, అవేర్నెస్ కల్పించాలి అని, అలానే అందరూ కూడా సంసిద్ధంగా ఉండాలి అని. సంసిద్ధంగా దేనికోసం ఉండాలి? ఇప్పుడు లంగ్ క్యాన్సర్ వేటి వల్ల వస్తుందో తెలిస్తే ఆ పనులు మనం చేయకుండా ఉంటాం కాబట్టి. సో అలానే ట్రీట్మెంట్ ఏంటి? సో ఇట్లా వీటికి సంబంధించిన అవగాహన సమాచారం అందరికీ ఉండాలి అని ప్రతి సంవత్సరం August 1న వరల్డ్ లంగ్ క్యాన్సర్ డేని సెలబ్రేట్ చేస్తారు. సో 2024కి సంబంధించిన థీమ్ ఏంటి? సేవింగ్ లంగ్ బిహైండ్ ద చైర్. ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఓన్లీ అవేర్నెస్ని స్ప్రెడ్ చేయడమే పనిగా పెట్టుకునేవాళ్ళు. బట్ ఈ రోజుల్లో ట్రీట్మెంట్ అవ్వచ్చు, మిగిలిన అంశాల మీద కూడా ఫోకస్ చేస్తున్నారు. సో దట్ ఈస్ ద థింగ్. తర్వాత వచ్చేసి ఇవాళ ముస్లిం ఉమెన్స్ రైట్స్ డే అనమాట. సో ముస్లిం మతానికి సంబంధించి, ఇస్లాం మతానికి సంబంధించి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క హక్కులకి సంబంధించిన రోజు ఇవాళ. సో ఇక్కడ స్పెసిఫిక్గా థీమ్ అంటూ ఏమీ లేదు, బట్ ఇన్ జనరల్గా వాళ్ళు ఫోకస్ చేసేది ఏంటిది? టు రైజ్ అవేర్నెస్ అబౌట్ ద ఛాలెంజెస్ ఫేస్డ్ బై ముస్లిం విమెన్ గ్లోబల్లీ. ప్రపంచవ్యాప్తంగా ముస్లిం మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ విధమైన అయితే సవాళ్లను ఎదుర్కొంటూ ఉన్నారో, సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారో వాటికి సంబంధించి అందరికీ అవగాహన కల్పించి తద్వారా ఆ సవాళ్లను, సమస్యలను అందరూ చర్చించి వాటిని పరిష్కరించడమే లక్ష్యంగా వాళ్ళకి ఈ రోజుని డెడికేట్ చేశారు. వి రియలీ విష్ దట్ ముస్లిం విమెన్, అండ్ నాట్ ఓన్లీ జస్ట్ ముస్లిం విమెన్, ప్రతి ఒక్కళ్ళు, అందరు మహిళలకి కూడా వాళ్ళ హక్కులు వాళ్ళకి దక్కి తీరాలి అని, వాళ్ళు ఏవైతే సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారో ఆ సమస్యల నుంచి బయటికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. తర్వాత వచ్చేసి వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ విచ్ ఈస్ అ వీక్. సో ఈ 3 కూడా ఇంపార్టెంట్ డేస్, కానీ ఒక ఇంపార్టెంట్ వీక్ ఇవాళతో స్టార్ట్ అవుతోంది. సో ఈ August 1 వారం, August 1 నుంచి 7వ తారీఖు వరకు వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్. బ్రెస్ట్ ఫీడింగ్ అంటే బేసిక్గా జనబాలు అనమాట. సో తల్లి యొక్క జనబాలు అనేది ఒక విధంగా కొంతమంది దాన్ని ట్యాబు లాగా చూస్తారు. ఎస్పెషల్లీ ఈ మధ్య కాలంలో అందరూ చాలా సూపర్ఫిషియల్, సొఫిస్టికేటెడ్, లగ్జూరియస్ లివింగ్ని ఫాలో అవుతున్నారు. విచ్ బేసికలీ ఈజ్ తల్లి పాలు పిల్లలకి ఇవ్వట్లేదు. చాలా ఆక్వర్డ్గా ఫీల్ అవుతున్నారు, వియర్డ్గా ఫీల్ అవుతున్నారు. బట్ ఇక్కడ వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే ఆ తల్లి పాలు ఏదైతే ఉన్నాయో, తల్లి యొక్క రొమ్ము నుంచి ఏవైతే జనబాలు వస్తూ ఉన్నాయో ఆ జనపాలే యాక్చువల్గా బిడ్డకి చాలా మంచిదన్న సంగతి వాళ్ళ బుర్రలోకి ఎక్కట్లేదు. ఈ రోజున జనరేషన్కి ఏమీ తెలియదు, కానీ అన్నీ తెలుసు అని వాళ్ళు అనుకుంటారు అన్ఫార్చునేట్లీ. సో ఏది ఏమైనా బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఈజ్ అండ్ న్యాచురల్ థింగ్. అది ప్రకృతి ద్వారా వచ్చింది. ఎందుకు అనంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనిషి ఏంటిది? మనిషి ఎవరు? మనిషి ఒక మ్యామల్, మనిషి ఒక క్షీరదం. సో
సో మ్యామల్ అని ఎప్పుడు మనం డిసైడ్ చేస్తాము? ఏదైనా లివింగ్ ఆర్గానిజం, ఒక జీవికి మ్యామరీ గ్లాండ్ ఉన్నప్పుడు, రైట్? అంటే పుట్టిన బిడ్డకి అవి పాలు ఇవ్వగలిగినప్పుడు వాటిని మనం క్షీరదం లేదు క్షీరదాలు, మ్యామల్ లేదు మ్యామల్స్ అని పిలుస్తాం. మరి మనిషి మ్యామలే కదా, అంటే పుట్టిన బిడ్డకి పాలు ఇవ్వడమే కదా బేసిక్గా ప్రైమరీ రిక్విజిట్. మరి అదే కదా బ్రెస్ట్ ఫీడింగ్ అంటే, దాన్ని ఎందుకు అంత వింతగా చూడాలి? అండ్ మోర్ ఓవర్ ఆ బిడ్డకి తెలుసా ఏం చేస్తున్నారని? నో. దాన్ని వల్గర్గా చూడడం ప్రారంభించింది మనం. ఇట్స్ నాట్ వల్గర్, ఇట్స్ అబ్సల్యూట్లీ నార్మల్, ఇట్స్ అబ్సల్యూట్లీ న్యాచురల్. అది ప్రకృతి పరంగా సహజ సిద్ధంగా జరుగుతుంది. దానికి సిగ్గుపడడమో భయపడడమో లేదు, అమ్మో ఇక్కడ అలా అనుకోవడమో తప్పు. సో బేసిక్గా 2024కి సంబంధించిన థీమ్ ఏంటి? క్లోజింగ్ ద గ్యాప్, బ్రెస్ట్ ఫీడింగ్ సపోర్ట్ ఫర్ ఆల్. ప్రతి ఒక్కళ్ళకి కూడా సపోర్ట్ అనేది దక్కాలి. ఈ రోజున మనం గమనిస్తే గనక ఆర్టీసీ బస్సుల్లో కూడా లాక్టేటింగ్ విమెన్స్ కంటూ ఒక సీట్ని పెట్టారు. ఒకటి ప్రెగ్నెంట్ ఉమెన్కి, రెండు లాక్టేటింగ్ మదర్స్ అంటే ఒకళ్ళు ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో వాళ్ళు, రెండు ఎవరైతే జనబాలు పట్టిస్తున్నారో పిల్లలకి ఆ తల్లుల కోసం సీట్లు కేటాయించారు స్పెసిఫిక్గా. ఒకప్పుడు అలా ఉండేది కాదు, విచ్ బేసికలీ మీన్స్ నౌ పీపుల్ ఆర్ రెడీ టు టేక్ ఇట్ ఓపెన్లీ. అండ్ ప్రతి బస్ స్టాండ్లోను రైల్వే స్టేషన్లో కూడా వాళ్ళకంటూ స్పెసిఫిక్ క్యాబిన్స్ ఏర్పాటు చేస్తున్నారు. దట్ క్లియర్లీ టెల్స్ ద వరల్డ్ ఈజ్ విత్ ఓపెన్ ఆర్మ్స్, అన్నిటికీ రెడీగా ఉందని, విచ్ ఈస్ అ వెరీ గుడ్ సైన్. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇలా ఏవైతే వీక్స్ ఉంటాయో చాలా తక్కువగా ఉంటాయి, మేబీ అరౌండ్ 10 to 20 ఉంటాయి ఎట్ మ్యాక్స్ అని అంతే. సో అందుకని వాటిని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. తర్వాత మనం కరెంట్ అఫైర్స్ వివరాల్లోకి వెళ్తే ముందుగా అంతర్జాతీయ అంశం, ద వరల్డ్ బ్యాంక్స్ రెస్క్యూ ప్యాకేజ్ టు ఇథియోపియా. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇథియోపియా అని ఒక దేశం ఉంది. ఈ ఇథియోపియా రాజధాని ఎడ్డిస్ అబాబా. కబాబు కాదు, అబాబా. ఎడ్డిస్ అబాబా ప్రపంచ బ్యాంక్ యొక్క ప్రపంచ బ్యాంక్ కాదు, ఇథియోపియా యొక్క రాజధాని. ఎడ్డిస్ అబాబా ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఇథియోపియా. వీళ్ళు ఉపయోగించే కరెన్సీ బీర్ కాదు, బిర్. సో బేసిక్గా ఏది ఏమైనా ఆ కంట్రీ గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి క్యాపిటల్ ఎడ్డిస్ అబాబా, బీర్. అలానే ఎడ్డిస్ అబాబాకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే లైఫైని మొట్టమొదటిసారిగా టెస్ట్ చేసింది ఇక్కడే. లైఫై అంటే ఏంటి? లైట్ ఫిడెలిటీ. మనందరికీ వైఫై తెలుసు, రైట్? మనందరికీ వైఫై తెలుసు. వైఫై అంటే ఏంటి? వైర్లెస్ ఫిడెలిటీ, అవునా? వైర్లెస్ ఫిడెలిటీ. సో ఈ వైర్లెస్లో వై, ఫిడెలిటీలో ఫై, రెండింటిని కలిపి వైఫై అన్నారు. అట్లానే లైట్ ఫిడెలిటీ, లైఫై. వైఫై కన్నా సూపర్ ఫాస్ట్ లైఫై, కానీ లైఫై ఎక్కువ డిస్టెన్స్కి వెళ్ళలేదు, విచ్ బేసికలీ మీన్స్ లెట్స్ సే ఒక ఇంట్లో ఇక్కడ మధ్యలో ఒక గోడ ఉంది, వైఫై ఇక్కడ ఉంది అనుకుందాం. ఆ వ్యక్తి ఈ రూమ్లో కూర్చున్న వైఫై సిగ్నల్ ఇక్కడికి వస్తుంది. కానీ లైఫై అలా కాదు. ఇప్పుడు లైఫై ఇక్కడ పెట్టారు. సో ఆ లైఫైకి ఏదైతే లైట్ సోర్స్ ఉందో ఆ లైట్ ఎక్కడ వరకు వెళ్తుందో అక్కడ వరకు మటుకు ఆ సిగ్నల్ వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ మధ్యలో గోడ ఉంది కాబట్టి లైఫై ఈ రూమ్లో ఉంటే ఈ రూమ్లో ఉన్న వాళ్ళకి సిగ్నల్ రాదు. సో అది ఎక్కువ డిస్టెన్స్ వెళ్ళట్లేదు కాబట్టి చాలా ఫాస్ట్గా వర్క్ అవుతుంది. ఆబ్వియస్గా వేవ్ లెంత్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ, రైట్? సో వేవ్ లెంత్ తగ్గిపోతుంది కాబట్టి ఫ్రీక్వెన్సీ పెరిగిపోతుంది. సో డిస్టెన్స్ తగ్గుతుంది కాబట్టి ఫాస్ట్గా రాగలుగుతుంది. అందుకని క్లోజ్డ్ స్పేస్లో ఓన్లీ ఒక లిమిటెడ్ రేంజ్ వరకే హై స్పీడ్ ఇంటర్నెట్ కావాలి అని అంటే లైఫై ఇస్ ద బెస్ట్ చాయిస్. సో ఫ్యూచర్లో ఎస్పెషల్లీ ఆఫీసెస్ లాంటి ఏరియాస్లో మీ ఆఫీస్ 2nd ఫ్లోర్లో ఉంటే 3rd ఫ్లోర్లో ఉన్న వాడికి వైఫై రావాల్సిన అవసరం లేదు కదా, ఒకవేళ వాళ్ళు వేరే కంపెనీ అయితే. సో అందుకని 2nd ఫ్లోర్లో లైఫై పెట్టేసుకుంటారు. ఆ లైట్ ఎక్కడ వరకు వెళ్తే వాళ్ళందరికీ వైఫై వస్తుంది. మీన్ లైఫై పరంగా వైఫై లాగా రాదు. సో అప్పుడు ఒక విధంగా లిమిటెడ్ యూసేజ్ ఉంటుంది అండ్ ఫాస్ట్ యూసేజ్ ఉంటుంది. అండ్ లైఫై యొక్క టాప్ స్పీడ్ మనం గమనిస్తే 224 GBps. GBps అనేది ఇంటర్నెట్ స్పీడ్ని కొలవడానికి అనమాట. సో 2022లో తెలంగాణకి సంబంధించిన ఏదైతే SI ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగిందో అందులో ఈ క్వశ్చన్ అడిగారు. సో బేసిక్గా ఇంటర్నెట్ యొక్క స్పీడ్ని దేంతో కొలుస్తాము అని చెప్పి. GBps అంటే గిగాబైట్స్ పర్ సెకండ్. ఒకప్పుడు KBps ఉండేది, కిలోబైట్స్ పర్ సెకండ్. తర్వాత MBps వచ్చింది, మెగాబైట్స్ పర్ సెకండ్. తర్వాత GBps వచ్చింది, గిగాబైట్స్ పర్ సెకండ్. ఇంతకన్నా సూపర్ ఫాస్ట్ ఉన్నాయి కానీ ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ యూజ్ చేయగలిగేది అట్ మ్యాక్స్ మేబీ GBps వరకు. సరే, ఏది ఏమైనా
ఇక్కడ చర్చ వచ్చింది లైఫై గురించి కాబట్టి మనం అటువైపుగా వెళ్ళాం. బట్ లెట్స్ కమ్ బ్యాక్ టు ద టాపిక్. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే కరెంట్ అఫైర్ ఏంటిది? బేసిక్గా ఇథియోపియాకి ప్రపంచ బ్యాంకు రెస్క్యూ ప్యాకేజ్ అందించింది. రెస్క్యూ ప్యాకేజ్ అంటే ఏంటి? ఆపద్ బాంధవుడిలాగా ఆదుకునే ప్రయత్నం చేయడం అనమాట. సో ఇథియోపియా కష్టాల్లో ఉంది, అందుకని ప్రపంచ బ్యాంకు ఆదుకుంది. సో ఇప్పుడు ప్రపంచ బ్యాంక్ గురించి మనం గమనిస్తే గనక ప్రపంచ బ్యాంక్ యొక్క స్థాపన ఎప్పుడు జరిగింది? 1944వ సంవత్సరంలో జరిగింది. ఎక్కడ జరిగింది? అమెరికా యుఎస్ఏలో ఉన్న హ్యాంప్షైర్ ఏదైతే రాష్ట్రం ఉందో అక్కడ ఉన్న బ్రెటన్ వుడ్స్ అనే ప్లేస్లో జరిగింది. దాని యొక్క స్థాపన బ్రెటన్ వుడ్స్ అనే ప్లేస్లో జరిగింది. ఇదే బ్రెటన్ వుడ్స్లో, ఈ హ్యాంప్షైర్లో ఉన్న బ్రెటన్ వుడ్స్లోనే ప్రపంచ బ్యాంకుతో పాటు ఐఎంఎఫ్ యొక్క స్థాపన కూడా జరిగింది. సో ఒకటి ప్రపంచ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్, ఇంకోటి ఐఎంఎఫ్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్యనిధి. ఈ రెండిటి యొక్క స్థాపన ఒకటే చోట ఒకటేసారి జరిగింది. అందుకని ఈ రెండిటిని బ్రెటన్ వుడ్స్ కవలలు అని పిలుస్తారు. దీస్ బోత్ ఆర్ టుగెదర్ కంబైన్డ్లీ జాయింట్లీ కాల్డ్ యాజ్ బ్రెటన్ వుడ్ ట్విన్స్. సో క్రింది వాటిలో బ్రెటన్ వుడ్ కవలలుగా పరిగణించే సంస్థలు ఏవి? ప్రపంచ బ్యాంక్ మరియు అంతర్జాతీయ ద్రవ్యనిధి రైట్ ఆప్షన్. వేరే ఏమన్నా ఉంటే రాంగ్ ఆప్షన్. అలానే వరల్డ్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? వాషింగ్టన్ DC. వాషింగ్టన్ DC. ఐఎంఎఫ్ యొక్క హెడ్ క్వార్టర్స్ వాషింగ్టన్ DCఏ, వరల్డ్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ వాషింగ్టన్ DC. ఫైన్, ఓకే, బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది. అలానే వరల్డ్ బ్యాంక్ యొక్క స్థాపన జరగడానికి ముఖ్యమైన కారణం ఏంటి? బేసిక్గా రెండో ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత ఏవైతే డెవలప్మెంట్ చేపట్టాలో వాటికి సంబంధించిన ఫైనాన్షియల్ సపోర్ట్ కోసం. ఓకే, కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వరల్డ్ బ్యాంక్ ఈజ్ నాట్ అ సింగిల్ ఆర్గనైజేషన్, రాదర్ ఇట్ ఈస్ ఎ గ్రూప్ ఆఫ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్స్. అంటే ఇది ఒక్క సంస్థ కాదు, 5 సంస్థల యొక్క కలయిక ఈ ప్రపంచ బ్యాంక్. ఇంతకీ 5 సంస్థలు ఏంటిది? ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్, ఇన్ షార్ట్ IBRD, ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్, ఇన్ షార్ట్ IDA, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఇన్ షార్ట్ IFC, మల్టీలాటరల్ గ్యారంటీ ఏజెన్సీ, ఇన్ షార్ట్ MIGA, ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ద సెటిల్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డిస్ప్యూట్స్, ఇన్ షార్ట్ ICSID. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ 5లో కూడా అన్నిటికన్నా ది మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చి ఈ 2. ఒకటి IBRD, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్, రెండవది ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్. ఈ రెండిటిని ఇన్ జనరల్గా వరల్డ్ బ్యాంక్ అంటారు. కొన్నిసార్లు అయితే ఓన్లీ దీన్నే వరల్డ్ బ్యాంక్ అని అనేస్తారు. కానీ ఈ 5 సంస్థల యొక్క కలయిక ప్రపంచ బ్యాంకు, లేదు ఇన్ జనరల్గా చెప్పాలంటే ఈ 2 అని చెప్పొచ్చు. సో వరల్డ్ బ్యాంక్ యొక్క స్థాపన 1944లో జరిగింది, బ్రెటన్ వుడ్స్లో జరిగింది, హెడ్ క్వార్టర్స్ వాషింగ్టన్ DCలో ఉంది. అక్కడ వరకు బాగానే ఉంది. బట్ వీటి యొక్క స్థాపన ఇది జరిగినప్పుడే జరిగిందా, లేదు వేరే టైంలో జరిగిందా? వెల్, వీటి యొక్క స్థాపన వరల్డ్ బ్యాంక్ జరిగినప్పుడు జరగలేదు. లెట్స్ సీ ద డీటెయిల్స్ దెన్. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ముందు IBRD, ఇది వరల్డ్ బ్యాంక్. నేను ఇందాక అన్నాను కదా మీతో, ఈ రెండింటిని ఇన్ జనరల్గా కన్సిడర్ చేస్తారు. మరీ దాంట్లో కూడా స్పెసిఫిక్గా అయితే ఓన్లీ దీనినే వరల్డ్ బ్యాంక్ అని అంటారు అని చెప్పి. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ డెవలప్మెంట్, IBRD యొక్క స్థాపన 1944లోనే జరిగింది. కానీ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్ 1960, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ 1956, తర్వాత మల్టీలాటరల్ గ్యారంటీ ఏజెన్సీ 1988, తర్వాత ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ద సెటిల్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డిస్ప్యూట్స్ 1966. సో క్లియర్గా వరల్డ్ బ్యాంక్ స్థాపన దీంతోనే జరిగింది కాబట్టి కొన్నిసార్లు IBRDనే వరల్డ్ బ్యాంక్ అని అంటారు. ఓకే, ఇంతకీ IBRD యొక్క కర్తవ్యం ఏంటి? ప్రొవైడింగ్ లోన్స్, ఇది గ్రాంట్స్ కాదు, గ్రాంట్స్, డి కాదు టి, గ్రాంట్స్ అండ్ క్రెడిట్. సో బేసిక్గా రుణాలు ఇవ్వడం IBRD చేస్తుంది. ఇందులో ఇండియా ఒక సభ్య దేశమా? ఎస్. ఓకే, అండ్ ఇంకో ముఖ్యమైన విషయం, కంగారేమీ లేదు, ఇక్కడే మీరు గుర్తుపెట్టుకోవాలి అని, ఈ PDF ఏదైతే ఉందో ఇది శివారెడ్డి లాజిక్స్ యొక్క టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తారు. సో నథింగ్ టు వరీ. సో మీరు ఒకవేళ ఇప్పటివరకు శివారెడ్డి లాజిక్స్ యొక్క టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే కైండ్లీ డూ జాయిన్ దేర్. తర్వాత ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్ IDA, దీని యొక్క స్థాపన 1960లో జరిగింది. దీని యొక్క కర్తవ్యం ఏంటి? ప్రొవైడింగ్ లో ఆర్ నో ఇంట్రెస్ట్ లోన్స్ టు పువర్ కంట్రీస్, పేద దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ పేద దేశాలకి ఎయిదర్ తక్కువ రేటు వడ్డీతో లేదు అసలు వడ్డీ లేకుండా రుణాలు ఇస్తుంది. ఇండియా ఇందులో సభ్య దేశమా? ఎస్. అలానే ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ IFC, దీని యొక్క స్థాపన 1956లో జరిగింది. దీని యొక్క కర్తవ్యం ఏంటి?
ప్రొవైడింగ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ అండ్ అసెట్ మేనేజ్మెంట్ సర్వీసెస్ టు ఫాస్టర్ ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఎల్డీసీస్. ఎల్డీసీస్ అంటే ఏంటి? లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్. ఎల్డీసీస్ అంటే ఏంటి? లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్. అంటే ఏవైతే అంతగా అభివృద్ధికి నోచుకోలేకపోయాయో ఆ దేశాలలో అవి ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అని అడ్వైస్ చేసే పని ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ చేస్తుంది. ఇందులో ఇండియా సభ్యదేశమా? ఎస్, ఇండియా సభ్యదేశం. తర్వాత గమనిస్తే మల్టీలాటరల్ గ్యారంటీ ఏజెన్సీ. దీని యొక్క స్థాపన ఎప్పుడు జరిగింది? 1988లో జరిగింది. దీని యొక్క కర్తవ్యం ఏంటి? ఆఫరింగ్ పొలిటికల్ రిస్క్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ ఎన్హాన్స్మెంట్ గ్యారంటీస్. సో ఒక విధంగా చెప్పాలి అంటే క్రెడిట్కి సంబంధించి ఏదైతే స్టెబిలిటీ కావాలో ఆ స్టెబిలిటీ గ్యారంటీ ఏజెన్సీ ప్రొవైడ్ చేస్తుంది. ఇండియా ఇందులో మెంబరా? ఎస్, ఇండియా ఇందులో మెంబరే. తర్వాత ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ద సెటిల్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డిస్ప్యూట్స్. అంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేసేటప్పుడు కొన్నిసార్లు గొడవలు వస్తూ ఉంటాయి. దానికి సంబంధించి స్థాపన 1966లో జరిగింది. కర్తవ్యం ఏంటి? ఫంక్షన్స్ యాజ్ ఎ డిస్ప్యూట్ సెటిల్మెంట్ ఇన్స్టిట్యూషన్. సో ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి ఏమన్నా సమస్యలు వస్తే వాటిని పరిష్కరించడానికి ఉన్న సంస్థ ఇది. ఇండియా ఇందులో మెంబరా? నో. దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకనంటే టోటల్ 5 ఉన్నాయి. ఐబిఆర్డి ఇండియా మెంబరే, ఐడిఏ ఇండియా మెంబరే, ఐఎఫ్సి ఇండియా మెంబరే, అలానే ఎంజిఏ ఇండియా మెంబరే. దీన్ని కొన్నిసార్లు ఎంఎల్జిఏ లేదా ఎంజిఏ అని పిలుస్తుంటారు. ఇండియా ఇందులో మెంబరే. కానీ డిస్ప్యూట్ సెటిల్మెంట్లో ఇండియా మెంబర్ కాదు. సో ప్రపంచ బ్యాంకుకి సంబంధించిన ఏవైతే 5 ముఖ్యమైన సంస్థలు ఉన్నాయో అందులో ఇండియా దేంట్లో ఒక సభ్య దేశం కాదు అని అడిగే అవకాశం ఉంటుంది. సో ఇట్ ఈస్ ద థింగ్. అలానే ఇవి ఏ సంవత్సరంలో ఏర్పాటయ్యాయి, వాటి యొక్క కర్తవ్యాలు ఏంటి కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. తర్వాత జాతీయ అంశాలను గమనిస్తే మనం ప్రీతి సుదాన్ గారు హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ చైర్పర్సన్ ఆఫ్ యూపీఎస్సి. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే యూపీఎస్సికి సంబంధించి 2 ముఖ్యమైన వార్తలు మనకు వస్తూ ఉన్నాయి. ఒకటి ప్రీతి సుదాన్ గారి యొక్క అపాయింట్మెంట్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రీతి సుదాన్ గారు ఈజ్ ద సెకండ్ ఉమెన్ అన్నమాట. ప్రీతి సుదాన్ గారు ఈజ్ ద సెకండ్ ఉమెన్ టు చైర్ యూపీఎస్సి. సో ఇప్పుడు నేను మీకు ఒక హోంవర్క్ ఇస్తున్నాను. ఆ ఫస్ట్ పర్సన్ ఎవరు అంటే మహిళల పరంగా. సో యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే ఉందో దానికి ప్రీతి సుదాన్ గారిని అధ్యక్షులుగా చైర్పర్సన్గా అపాయింట్ చేసింది కేంద్ర ప్రభుత్వం. అఫ్ కోర్స్ ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు, బట్ ప్రెసిడెంట్ ఎయిడ్ అండ్ అడ్వైస్ ఎవరిస్తారు ప్రెసిడెంట్కి? కేంద్ర ప్రభుత్వమే కదా, కేంద్ర మంత్రిమండలే కదా, అదనమాట. సో ప్రీతి సుదాన్ గారు ఈజ్ ద సెకండ్ ఉమెన్. అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే షీ వాజ్ ఆల్రెడీ ఎ మెంబర్ ఆఫ్ యూపీఎస్సి అండ్ అంతకుముందు హెల్త్ సెక్రటరీగా కూడా చేశారు ఆవిడ. హెల్త్ సెక్రటరీ అంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్కి సంబంధించి సెక్రటరీగా కూడా ఆవిడ వ్యవహరించారు. ఫైన్. సో యూపీఎస్సికి సెకండ్ ఉమెన్ చైర్పర్సన్గా ఆవిడ ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఉమెన్ చైర్పర్సన్ ఎవరు అని. అది నేను మీకు ఇస్తున్న హోంవర్క్. ఆ హోంవర్క్ ఏంటో తెలుసుకుని కింద కామెంట్ చేయండి. సో దట్ ఎవరైతే తెలుసుకోలేకపోతున్నారో వాళ్ళకు కూడా ఒక ఐడియా వస్తుంది. అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే యూపీఎస్సికి సంబంధించి కొన్ని స్టాటిక్ ఇన్ఫర్మేషన్ చూస్తే గనక ఫస్ట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండ్ మోరోవర్ మనం 2 అనుకున్నాం కదా, ఇది ఫస్ట్ది. సెకండ్ది నేను దాని దగ్గరికి వస్తాను, డోంట్ వరీ. సో ఫస్ట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ 1st October 1926 అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ సర్ రాస్ బార్కర్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ యొక్క పరిపాలనా సౌలభ్యాల కోసం అంటే వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేటివ్ కంఫర్ట్ కోసం వాళ్ళు ఎన్నో తీసుకొచ్చారు. అందులో కొన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే ఒకటి రైల్వేస్, తర్వాత టెలిగ్రాఫ్, తర్వాత పోస్ట్, అలానే ఇంకొకటి ఈ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్. ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి, నేను కొన్ని చెప్తున్నాను మేజర్వి. రైల్వేస్, టెలిగ్రాఫ్ అండ్ పోస్ట్, అలానే అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. ఈ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ముందుగా ఎప్పుడు ప్రారంభమైంది పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరంగా? 1 October 1926, 1926 October 1. అప్పుడు అధ్యక్షులుగా ఎవరున్నారు? సర్ రాస్ బార్కర్ గారు. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ప్రకారం ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్గా దీని యొక్క ఏర్పాటైంది. ఇండియాకి స్వాతంత్ర్యం 1947లో వచ్చిన తర్వాత 1950 ఎప్పుడైతే కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం అమలులోకి వచ్చిందో అప్పుడు దీనికి రాజ్యాంగబద్ధత కల్పిస్తూ
కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇస్తూ యూపీఎస్సి ఒక రాజ్యాంగబద్ధ సంస్థ అయింది, ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ అయింది. సో ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ బాడీ కాబట్టి కాన్స్టిట్యూషన్లో దీని గురించి ఎక్కడ మెన్షనింగ్ ఉంది అని అంటే 14వ భాగం, సో 14th పార్ట్. సో ఈ రోమన్ నెంబర్స్ మీకు తెలుసు అని అనుకుంటున్నాను. సో ఇది ఉంటే 1, పక్కన ఇంకోటి ఉంటే 2, ఇలా ఉంటే 3, ఇది 5, లెఫ్ట్ సైడ్ ఉంటే 4, అటువైపు ఉంటే 6, తర్వాత ఇది 7, ఇది 8, ఎక్స్ అంటే 10. సో ఇటు ఉంది కాబట్టి ఒకటి తక్కువ 9, ఇది 10, 11, 12, 13, 14. సో దిస్ ఈస్ ద థింగ్ 14th. సో రాజ్యాంగంలో యూపీఎస్సికి సంబంధించిన భాగం ఏది అని అంటే 14వ భాగం. సింపుల్గా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయవచ్చు. రామాయణంలో రాముడు ఎంత కష్టపడ్డాడో సీతని తిరుగు తీసుకురావడానికి మీరు కూడా ఒకవేళ యూపీఎస్సికి ప్రిపేర్ అయితే ఆ వనవాసం కన్నా ఎక్కువ కష్టపడాలి, అప్పుడే మీకు యూపీఎస్సి వస్తుంది. సో అది 14 సంవత్సరాలు కాబట్టి రామాయణం అలా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. కాదు నాకు సింపుల్గా 14 అనేది గుర్తుంది అంటే మరీ మంచిది. సో ఈ 14వ భాగంలో 2వ చాప్టర్లో యూపీఎస్సి గురించి ప్రస్తావన ఉంది. దీనికి సంబంధించిన ప్రకరణలు ఆర్టికల్స్ ఏంటి అని అంటే 315 నుంచి 323 వరకు. ఇక్కడ మనం జాగ్రత్త గమనించాల్సింది ఏంటి అని అంటే బేసిక్గా యూపీఎస్సి అంటే ఏమిటి, యూపీఎస్సి ఏ భాగంలో ఉంది, యూపీఎస్సికి సంబంధించిన ఆర్టికల్స్ ఏంటి అని ఏ విధంగా ప్రశ్న అడగవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఇట్ ఈస్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ, అది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ కాబట్టి ఖచ్చితంగా అడిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. దానికి ఇప్పుడు 2 ఫ్యాక్ట్స్ యాడ్ ఆన్ అవుతున్నాయి. ఏంటిది? ఒకటి, ఇప్పుడు చైర్పర్సన్ అపాయింట్ చేశారు కదా, అంతకుముందు ఎవరున్నారు? మనోజ్ సోనీ గారు. ఆయన రిటైర్మెంట్ కాదు, రెసిగ్నేషన్ ఇచ్చేశారు, నా వల్ల కాదు అని. అండ్ దట్టు ఇంకా 5 సంవత్సరాలు తన యొక్క పదవి కాలం ఉన్నా కూడా మనోజ్ సోనీ గారు ఒక పాయింట్ ఆఫ్ టైంలోనే ఇండియాలోనే యంగెస్ట్ వైస్ ఛాన్సలర్. గుజరాత్ రాష్ట్రంలో ఉన్న ఒక యూనివర్సిటీకి ఆయన్ని వైస్ ఛాన్సలర్గా అపాయింట్ చేసింది అప్పటి మోడీ ప్రభుత్వం. తర్వాత ఆయన ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఆయన్ని సెంట్రల్ గవర్నమెంట్లోకి తీసుకువచ్చి చాలా ఇంపార్టెంట్ పొజిషన్స్ కూడా ఇచ్చారు. అలా ఇంకా ఆయన పదవికి 5 సంవత్సరాలు ఉన్నా ఆయన రిజైన్ చేసేశారు. అండ్ దేర్ వర్ సో మెనీ స్టోరీస్ బేస్డ్ ఆన్ దట్. బట్ అగైన్ మనం పర్సనల్గా వెళ్ళట్లేదు. సో ఏది ఏమైనా చైర్పర్సన్ రెసిగ్నేషన్ ఇచ్చేశారు, ఇప్పుడు కొత్త పర్సన్ అపాయింట్ చేశారంటే ముందు పర్సన్ ఇచ్చిన రెసిగ్నేషన్ ఒప్పుకున్నట్టే కదా. సో ఇప్పుడు ప్రీతి సుదాన్ గారు. సో సెకండ్ ఉమెన్, ఫస్ట్ ఉమెన్ ఏంటో మీరు కనుక్కోవాలి. దట్ ఈస్ యువర్ హోంవర్క్, దట్ ఈస్ ద థింగ్. అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే యూపీఎస్సి ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది? రిమెంబర్, యూపీఎస్సి ఇస్ అన్ అటానమస్ బాడీ, అంటే దానికి స్వయం ప్రతిపత్తి హోదా ఉంది. కానీ ఎవరి ఆధ్వర్యంలో? ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు బయటికి వెళ్ళి ఆడుకో అని అన్నప్పుడు పిల్లలు బయటికి వెళ్ళి ఏమన్నా ఆడుకోవచ్చు, అంటే పిచ్చి పిచ్చి ఆటలు కాకుండా క్రికెటో, ఫుట్బాలో, హాకీయో, కబడ్డీయో, ఖోఖో ఏదో ఒకటి బయటికి వెళ్ళి ఆడుకోవచ్చు. కానీ ఇప్పుడు వాళ్ళు ఎవరి ఆధ్వర్యంలో ఉంటున్నారు అని అంటే ఆబ్వియస్లీ వాళ్ళ తల్లిదండ్రుల ఆధ్వర్యంలో, రైట్? అలా అన్నమాట. యూపీఎస్సి తన కార్యక్రమాలు తను చూసుకుంటుంది, కానీ రెస్పాన్సిబిలిటీ వచ్చేసి మళ్ళీ మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్ తీసుకుంటుంది. ఇది పిఎంఓ ఆధ్వర్యంలో పనిచేస్తుంది, అంటే ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్, ప్రధానమంత్రి కార్యాలయం ఆధ్వర్యంలో ఇది పనిచేస్తుంది. అలానే ఇందాక నేను 2 ఆస్పెక్ట్స్ అన్నాను. ఒకటి ప్రీతి సుదాన్ గారి యొక్క నియామకం, రెండవది ఏంటి అని అంటే మనందరం ఖచ్చితంగా చప్పట్లు కొట్టి తీరాల్సింది పూజా ఖేడ్కర్ గారి యొక్క అపాయింట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసేశారు. అలానే ఆవిడ్ని డిబార్ చేసేశారు. డిబార్ చేయడం అంటే ఏంటి? ఆవిడ ఇంకెప్పుడు కూడా యూపీఎస్సి పరీక్షలు ఇవ్వలేదు, విచ్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే ఆబ్వియస్గా ఆవిడ ఫేక్ డాక్యుమెంట్స్ ఇలా చాలానే పెట్టారు కాబట్టి ఆవిడ మీద ఫోర్జరీ లాంటి కేసులు ఇంకేమన్నా ఉంటే ఆ క్రిమినల్ ఛార్జెస్ కూడా ఖచ్చితంగా ఫైల్ చేయాలి. ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే పూజా ఖేడ్కర్ గారు మైట్ బీ ద ఫస్ట్ పర్సన్ హూ గాట్ ద లైమ్ లైట్. అంటే ఆవిడ ఫోకస్లోకి వచ్చేసారు, పబ్లిక్ ఫోకస్లోకి వచ్చేసారు, పబ్లిక్ డొమైన్లోకి వచ్చేసారు ఆవిడ ఈ విధంగా ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి వచ్చారని. కానీ దానికన్నా ముందు కూడా చాలా మంది ఉన్నారు. మీరు ఇటీవల మేబీ ఒకవేళ ఈ అంశం ఏదైతే ఉందో, పూజా ఖేడ్కర్ గారి యొక్క అంశం ఏదైతే ఉందో దాన్ని కొంచెం డీటెయిల్గా ఫాలో అవుతుంటే మీకు తెలుస్తుంది. చాలామంది నాకు ఆర్తో రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి అని చెప్పి డాక్యుమెంట్స్ పెట్టి తర్వాత వాళ్ళే ట్రెక్కింగ్లు, హార్స్ రైడింగ్లు చేస్తూ ఉన్నారు. అంటే ఎముకల ప్రాబ్లం ఉంటే గుర్రాన్ని స్వారీ చేయకూడదా అని మీరు అనొచ్చు. వెల్, వాళ్ళకి ఇబ్బంది ఉంది కాబట్టే దాన్ని మెన్షన్ చేసి మరి రిజర్వేషన్ వాళ్ళు పొందగలిగారు కదా. మరి అలాంటప్పుడు వాళ్ళు గుర్రాల స్వారీ ఇవన్నీ అంత కంఫర్టబుల్గా ఎలా చేయగలుగుతున్నారు? లేదు ట్రెక్కింగ్, కొండలు ఎక్కడ ఇవన్నీ ఎలా చేయగలుగుతున్నారు? సో దేర్ మైట్ బి మెనీ మోర్ పీపుల్ హూ మైట్ హ్యావ్ డన్ సంథింగ్ సిమిలర్ టు దిస్. ఫార్చునేట్లీ ఫర్ పీపుల్ లైక్ us అండ్ ఫర్ సొసైటీ, అన్ఫార్చునేట్లీ ఫర్ పూజా ఖేడ్కర్ గారు, షీ గాట్ ఇన్ టు ద ఐ.
ఆఫ్ ది జస్టిస్. సో మరొక్కసారి న్యాయం గెలిచిందని చెప్పాలి. బట్ దిస్ జస్ట్ ద బిగినింగ్. ఇంకా కథ చాలా ఉంది. సో ఏది ఏమైనా సరే ఏ విధంగా చూసుకున్నా యూపీఎస్సీ కంటెన్షన్లో ఉంది. అండ్ మోర్ ఓవర్ ఇట్స్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ. రీసెంట్గా ఎలక్షన్స్ జరిగాయి. ఎలక్షన్ కమిషన్ ఈజ్ ఆల్సో కాన్స్టిట్యూషనల్ బాడీ. యూపీఎస్సీ అపాయింట్మెంట్ జరిగింది, న్యూస్లో కాంట్రవర్సీ ఉంది అండ్ కాన్స్టిట్యూషనల్ బాడీ. సో వీటి గురించి ఖచ్చితంగా యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ క్వశ్చన్ అడిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి. తర్వాత యూపీఎస్సీకి సంబంధించిన మరికొన్ని అంశాలు గమనిస్తే యూపీఎస్సీ చైర్పర్సన్ని కదా ఇప్పుడు అపాయింట్ చేసింది, అధ్యక్షులని కదా నియమించింది. సో ఇంతకీ ఎవరు నియమిస్తారో అని చూస్తే కనుక ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారతదేశపు రాష్ట్రపతి ఎవరైతే ఉంటారో వాళ్ళు యూపీఎస్సీ యొక్క అధ్యక్షులని అలానే చైర్పర్సన్ని అలానే సభ్యులని నియమిస్తారు. అలానే చైర్పర్సన్ యొక్క వ్యవధి కాలం ఎంత ఉంటుంది అని అంటే 6 years ఆర్ 65 years, విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అఫ్ కోర్స్ ఈ ఆస్పెక్ట్ గురించి మనం మనోజ్ సోని గారు ఎప్పుడైతే రెసిగ్నేషన్ ఇచ్చారో అని తెలుసుకున్నామో అప్పుడు కూడా చర్చించుకున్నాము, మరొకసారి చర్చించుకుంటూ ఉన్నాము. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ ద పాయింట్ వై కాంపీట్ మైండ్స్ ఈజ్ యాక్చువల్లీ డిస్కసింగ్ ద స్టాటిక్ జీకే ఆర్ ద స్టాటిక్ ఇన్ఫర్మేషన్ అలాంగ్ విత్ ద కరెంట్ అఫైర్స్ అనేది. ఎందుకు అని గమనిస్తే ముందు మనోజ్ సోని గారు రెసిగ్నేషన్ ఇచ్చినప్పుడు డిస్కషన్ వచ్చింది ఏంటిది, ఆయన యూపీఎస్సీ చైర్పర్సన్ రైట్. ఇప్పుడు ఆ పర్సన్ రెసిగ్నేషన్ ఇవ్వడం వల్ల అక్కడ ఖాళీ వచ్చింది. సో అక్కడికి ఒకళ్ళని అపాయింట్ చేశారు. పర్సన్ ఇన్ న్యూస్ బట్ రిలేటెడ్ టు వాట్, యూపీఎస్సీ. యూపీఎస్సీ గొప్పదా, ఆ వ్యక్తి గొప్ప వాళ్ళ? ఆబ్వియస్గా యూపీఎస్సీ గొప్పది, బికాస్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఆల్వేస్ హైలీ సిగ్నిఫికెంట్ అండ్ ద ఇండివిజువల్స్ హు ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్. సో యూపీఎస్సీ ఇంపార్టెంట్. అండ్ యూపీఎస్సీ ఇప్పుడు కాంట్రవర్సీలో ఉంది అగైన్ ఒక పర్సన్ వల్ల, బట్ స్టిల్ ఇట్ ఈస్ ద ఆర్గనైజేషన్. సో ఎండ్ ఆఫ్ ద డే ఎవరు ఉన్న పదవిలో డిస్కషన్ మొత్తం యూపీఎస్సీ గురించే ఉంటుంది. అండ్ దట్ ఈస్ ద పాయింట్. సో యూపీఎస్సీ గురించి అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి మనం దానికి సంబంధించిన స్టాటిక్ పార్ట్ తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అండ్ దిస్ ఇస్ వాట్ కాంపీట్ మైండ్స్ ఆఫర్స్ యూ. దిస్ ఇస్ వాట్ శివారెడ్డి లాజిక్స్ ఆఫర్స్ యూ. గుర్తుపెట్టుకోండి, శివారెడ్డి లాజిక్సే కాంపీట్ మైండ్స్ శివారెడ్డి లాజిక్స్. కాకపోతే ఇట్ ఈస్ ఇన్ రీబ్రాండింగ్ ఫేజ్ అనమాట. సో ఏదేమైనా దట్ ఈస్ ద థింగ్. అందుకే కొన్ని అంశాలు ఇది నేను మొన్న ఎక్కడో భారత్లో ఆల్రెడీ చూసినట్టున్నానే సార్ మీరు మళ్ళీ ఎందుకు చెప్తున్నారని కొంతమంది అనుకోవచ్చు. దిస్ ఇస్ ద థింగ్ అంది. సో అందుకని కరెంట్ అఫైర్ మారినప్పుడు మీరు కరెంట్ అఫైర్ తెలుసుకోవాలి, కానీ దానికి సంబంధించిన స్టాటిక్ పార్ట్ సేమ్ అయినప్పుడు స్టాటిక్ పార్ట్ని ఫస్ట్ టైం అయితే తెలుసుకోవాలి, సెకండ్ టైం అయితే రివైజ్ చేసుకోవాలి. సో తర్వాత ఎవరైతే అపాయింట్ అవుతారో వాళ్ళు మళ్ళీ తిరిగి పునఃనియామకానికి అంటే రీఅపాయింట్మెంట్కి స్కోప్ ఉందా అంటే నో, ఇట్ ఈస్ నాట్ దేర్ యూపీఎస్సీకి సంబంధించి. అలానే ఈ 6 years 65 years ఏది ఎర్లియర్ అంటే ఇప్పటికీ చాలా మందికి అంతగా అర్థం కాదు. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళకి 62 yearsకి యూపీఎస్సీ చైర్పర్సన్గా అపాయింట్ చేశారని అనుకుందాం. ఇన్ఫాక్ట్ ఎందుకు మనం ఈ పర్సన్ తీసుకుందాం, ప్రీతి సుదాన్ గారు. ఈవిడ ఏప్రిల్ 2025 వరకే యూపీఎస్సీ చైర్పర్సన్గా ఉండగలరు. ఎందుకు? 2025కి ఆవిడకి 65 years వచ్చేస్తాయి కాబట్టి. సో ఇప్పుడు ఆ లాజిక్ చూసుకోండి. సో లెట్స్ సే ఇప్పుడు ప్రీతి గారి ఎగ్జాంపుల్ తీసుకుంటే, ప్రీతి సుదాన్ గారి ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం ఆవిడకి ఇప్పుడు 64 years ఫైన్. సో 6 years లేదు 65 years ఏది ముందైతే అది అని. సో ఒక సంవత్సరానికి 65 ఏళ్ళు వచ్చేస్తాయి కదా. సో ఇది ముందు వస్తుంది కదా, అందుకని ఆవిడ రిటైర్ అయిపోతారు నెక్స్ట్ ఇయర్కి. లేదు ఒక పర్సన్కి 58 years ఉన్నప్పుడు ఒక వాళ్ళు యూపీఎస్సీ చైర్పర్సన్గా అపాయింట్ చేస్తే అప్పుడు 58 + 6 యాడ్ చేసిన 64 అవుతుంది, 65 అవ్వదు. అందుకని వాళ్ళు 6 సంవత్సరాలు పూర్తిగా సర్వీస్ చేసి అప్పుడు వెళ్ళిపోతారు. దట్ ఈస్ హౌ థింగ్స్ వర్క్ అనమాట. సో మనోజ్ సోని గారికి ఇంకా 5 సంవత్సరాలు ఉంది సర్వీస్, ఆయన రెసిగ్నేషన్ ఇచ్చారు. దట్ ఈస్ వై దిస్ ఎగ్జాంపుల్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలానే ఒకవేళ రాజీనామాని ఇవ్వాలి అని అంటే, రెసిగ్నేషన్ ఇవ్వాలంటే ఎవరికి ఇస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇస్తారు. అండ్ దట్టు రాతపూర్వకంగా ఇస్తారు, రిటర్న్గా ఇస్తారు. తర్వాత ఒకవేళ యూపీఎస్సీ ఏదన్నా రిపోర్ట్ని సబ్మిట్ చేస్తే ఎవరికి సబ్మిట్ చేస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేస్తారు. అది పార్లమెంట్ ముందు ప్రవేశపెడతారు. ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే మరి గవర్నమెంట్ దాన్ని కన్సిడర్ చేయాలా ఖచ్చితంగా అంటే నో, ఇట్ ఈస్ నాట్ బైండింగ్, ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ ఫర్ ద గవర్నమెంట్ టు యాక్సెప్ట్ వాట్ ద యూపీఎస్సీ సేస్. కన్సిడర్ చేయొచ్చు కానీ ఖచ్చితంగా చేయాలని లేదు. తర్వాత ఇది చాలా చాలా దురదృష్టకరం అని చెప్పాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నిజంగా హృదయ విదారక చిత్రాలు కనిపిస్తున్నాయి మనకి. వయనాడులో ఎన్నో అంబులెన్స్లు, ఎంతో మంది అక్కడ ఇంకా సహాయక చర్యలు చేపడుతూనే ఉన్నారు. దగ్గర ఇప్పటికే ఆల్రెడీ 200కి పైచీలుగా మంది వాళ్ళ యొక్క ప్రాణాలను కోల్పోయారు. నిజంగా ప్రకృతితో చెలగాటం ఆడితే ప్రకృతి ఎంత ఉగ్ర రూపం దాలుస్తుంది, ఎంత భయంకరంగా ఉంటుంది అనడానికి వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఈ వయనాడు సినారియో అని చెప్పాలి. ఎందుకు అని అంటే ఈ మ్యాప్ను ఒకసారి మీరు జాగ్రత్తగా చూడండి. ఈ మ్యాప్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఇది ఇండియా మ్యాప్, అందులో ఎటువంటి సందేహం లేదు, ఎవరు డౌట్ పడాల్సిన అవసరం లేదు. సో ఇది నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియా, భారతదేశం ఉత్తర భాగం.
ఇది భారతదేశపు ఈశాన్య భాగం. కానీ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు అంతా కూడా హిమాలయన్ రీజనే కదా, హిమాలయ పర్వత ప్రాంతమే కదా. అలానే ఈ పర్టికులర్ రీజన్ ఏదైతే ఉందో ఇదంతా కూడా వెస్టర్న్ ఘాట్స్, పశ్చిమ కనుమలు. ఇటువైపు ఈస్టర్న్ ఘాట్స్, బట్ దిస్ ఇస్ వెస్టర్న్ ఘాట్స్. తూర్పు కనుమలతో పోల్చుకుంటే పశ్చిమ కనుమలు అంటే వెన్ కంపేర్ టు ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్ ఈజ్ వెరీ ఈకో సెన్సిటివ్. అంటే పర్యావరణం పరంగా చాలా సున్నితమైన ప్రాంతం, అది చాలా సెన్సిటివ్ ఏరియా. ఇది 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 ఈ మూడు. సో ఇక్కడ మీకు ఏవైతే ఎల్లో కలర్లో రీజియన్స్ కనిపిస్తున్నాయో వాట్ డస్ దట్ యాక్చువల్లీ ఇండికేట్? సో ఇది ఏమని ఇండికేట్ చేస్తోంది అని అంటే అక్కడ ల్యాండ్ స్లైడ్స్ సంభవించే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉంది అని ఈ మ్యాప్ చెబుతోంది. ఈ మ్యాప్ని ఎవరిచ్చారు? నేను ఇవ్వలేదు. ఈ మ్యాప్ ఎవరిచ్చారు అని అంటే ఇస్రోకి సంబంధించిన ఎన్ఎస్ఆర్సి ఇచ్చింది. ఎన్ఎస్ఆర్సి కాదు, ఎన్ఆర్ఎస్సి, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్. రైట్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఏదైతే ఉందో శాటిలైట్కి సంబంధించి హైదరాబాద్లో ఉంది, ఇస్రోకి సంబంధించి. వాళ్ళు ఇచ్చారు ఈ మ్యాప్, నేను ఇవ్వలేదు. సో వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్, ఇక్కడ హిమాలయాస్ ఒక నార్థన్ పార్ట్, అలానే నార్త్ ఈస్టర్న్ పార్ట్లో ల్యాండ్ స్లైడ్స్ ఎక్కువ వస్తాయని. అండ్ వయనాడ్ ఇక్కడ ఉంది. సో ఇట్ ఈస్ ఇన్ ద ఎల్లో రీజన్, రైట్? క్లియర్గా మనకు తెలుస్తుంది అక్కడ, ఇక్కడ ఉంది ఆ వయనాడ్. సో అక్కడ ల్యాండ్ స్లైడ్స్ ఖచ్చితంగా సంభవించే అవకాశం ఎక్కువగా ఉంది. ఇన్ఫాక్ట్ విల్ ఆల్సో గెట్ టు నో ఫ్యూ మోర్ డీటెయిల్స్ విచ్ విల్ రియల్లీ సర్ప్రైజ్ యూ అండ్ ఆల్సో ఫ్రైటన్ యూ అండ్ విల్ ఆల్సో మేక్ యూ థింక్ అబౌట్ ఇట్. సో ఏది ఏమైనా సరే అక్కడ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఎక్కువగా చేపట్టకండిరా బాబు అని చాలా మంది చెప్తూనే ఉన్నారు. ఇన్ఫాక్ట్ కేరళ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి, కేరళ స్టేట్ చీఫ్ మినిస్టర్ పినరై విజయన్ గారు, అలానే కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఇద్దరు కూడా వర్బల్ డిబేట్స్ చేస్తున్నారు దీని గురించి. యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు అలానే కేరళ స్టేట్ యొక్క చీఫ్ మినిస్టర్ పినరై విజయన్ గారు. ఇన్ఫాక్ట్ మనం దీనికి సంబంధించిన కొంచెం ఇన్ఫర్మేషన్ నేను డిస్కస్ చేసాం. ఏమని? సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ ఏమో ముందే ఇన్ఫార్మ్ చేసింది అక్కడ పర్యావరణ పరిస్థితులు బాగాలేవు, వర్షాలు ఎక్కువగా పడే అవకాశం ఉన్నాయి, అది ఇది అని. వీళ్ళు ఏమంటున్నారు? ఓన్లీ ఆరెంజ్ అలర్టే ఉంది, రెడ్ అలర్ట్ ఇవ్వలేదు కదా అని చెప్పి. అండ్ మోర్ ఓవర్ మేము అడిగినా వీళ్ళు సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని ఒకళ్ళ మీద ఒకళ్ళు నెపని నెట్టేసుకుంటూ ఉన్నారు. ఏది ఏమైనా సరే దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ దట్ వీ ఆల్ హ్యావ్ టు కన్సిడర్. ఎందుకు అని అంటే మేబీ లుక్స్ లైక్ వీ ఆల్ హ్యావ్ రీచ్డ్ అ పర్టికులర్ పాయింట్ వేర్ దేర్ ఈస్ నో మోర్ బ్యాలెన్స్ బిట్వీన్ ద ఎన్వైర్న్మెంట్ అండ్ ద డెవలప్మెంట్. ఎందుకంటే అభివృద్ధి ఎప్పుడు జరగాలన్నా పర్యావరణాన్ని రిస్క్లో పెట్టి అయితే జరగకూడదు. ఒకవేళ ఆ విధంగా పర్యావరణాన్ని రిస్క్లో పెట్టి అభివృద్ధి జరిగినా పర్యావరణం నష్టపోతే పరిస్థితి ఎలా ఉంటుంది అనేది దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ వయనాడ్. అక్కడ ల్యాండ్ స్లైడ్స్ ఎక్కువగా జరుగుతాయిరా బాబు, అక్కడ అభివృద్ధి చేయకండిరా నాయన. ఒకప్పుడు అంటే బ్రిటిష్ వాళ్ళు తెలిసో తెలియక టీ ప్లాంటేషన్స్ చేశారు, మీరు అదే ఎందుకు చేస్తున్నారు మళ్ళీ అని మాధవ్ గాడ్గిల్ గారి యొక్క కమిటీ సూచనలు చేసినా వేరే వాళ్ళు చెప్పినా ఎవరు వినలేదు. చూడండి ఇప్పుడు ఏమైంది. అన్ఫార్చునేట్లీ మీరు నిజంగా ఆ పిక్చర్స్ వీడియోస్ చూస్తే నిజంగా బాధ వేస్తుంది. వాళ్ళు ఎవరు కూడా కావాలని ఏమీ చేయలేదు, ప్రకృతి తను ఏంటి అని ఒకసారి చూపించింది అంతే. సో ఈ టేబుల్ని ఒకసారి జాగ్రత్తగా, నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ పీడిఎఫ్ని టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాము, సో యూ క్యాన్ గో త్రూ ఇట్ డీటెయిల్. కానీ ఇక్కడ మీరు ఒకసారి టాప్ థింగ్స్ చూడండి. దిస్ టేబుల్ షోస్ ద ర్యాంక్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఇండియా ఫర్ దర్ ఎక్స్పోజర్ టు ల్యాండ్ స్లైడ్స్. ఇండియాలో డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కదా, సో వాటన్నిటిని ఇస్రో స్టడీ చేసింది. ఇందాక నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఏదైతే ఉందో హైదరాబాద్లో వాళ్ళు స్టడీ చేశారు. సో ఏ రాష్ట్రంలో ఉన్న ఏ జిల్లాకి ల్యాండ్ స్లైడ్ సంభవించే అవకాశం చాలా ఎక్కువగా ఉంది అని ఒక రిపోర్ట్లో ఈ టేబుల్ని మెన్షన్ చేశారు. మీరు అట్లీస్ట్ టాప్ 15 చూడండి, బికాస్ టాప్ 15 యాక్చువల్లీ సేస్ సంథింగ్. ఫస్ట్ వచ్చేసి రుద్రప్రయాగ్ ఉత్తరాఖండ్కి సంబంధించి, సెకండ్ వచ్చి తెహ్రీ గఢ్వాల్, థర్డ్ వచ్చేసి త్రిశూర్ కేరళకి సంబంధించి, ఫోర్త్ రాజౌరి జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించి, ఫిఫ్త్ పలక్కడ్ కేరళ, సిక్స్త్ పూంచ్ జమ్మూ అండ్ కాశ్మీర్, సెవెంత్ మలప్పురం కేరళ, ఎయిత్ సౌత్ డిస్ట్రిక్ట్ సిక్కిం, నైన్త్ ఈస్ట్ డిస్ట్రిక్ట్ సిక్కిం, 10th కోజికోడ్ అంటే క్యాలికట్ ఇది కేరళ, ఇంఫాల్ వెస్ట్ మణిపూర్, కొడగు కర్ణాటక, వయనాడ్ కేరళ, జమ్మూ అండ్ కాశ్మీర్, ఎర్నాకుళం కేరళ. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఒక్క ఈ కొడగుని మనం కాసేపు పక్కన పెడితే, ఈ మణిపూర్ ఇంఫాల్ వెస్ట్ని పక్కన పెడితే మిగిలినవన్నీ కూడా ఓన్లీ 3 స్టేట్స్, కేరళ, జమ్మూ అండ్ కాశ్మీర్, ఉత్తరాఖండ్. సరే సిక్కిం కూడా ఉంది, మేబీ నాకు లెక్కలు రావట్లేదేమో, ఫైన్. ఉత్తరాఖండ్ 1, జమ్మూ అండ్ కాశ్మీర్ 2, కేరళ 3, సిక్కిం 4, మణిపూర్ 5, కర్ణాటక 6. సో టాప్ 15 ఓన్లీ 6 స్టేట్స్ ఉన్నాయి. కర్ణాటక మణిపూర్ నుంచి ఒక్కొక్కటే ఉంది కానీ దాన్ని పక్కన పెట్టేస్తే 4, ఓన్లీ 4 స్టేట్స్, ఫైన్. సిక్కిం నార్త్ ఈస్టర్న్ రీజన్లోకి వస్తుంది, జమ్మూ అండ్ కాశ్మీర్ నార్థన్ రీజన్లోకి వస్తుంది,
ఉత్తరాంచల్ నార్థన్ రీజన్లోకి వస్తుంది అండ్ కేరళ కమ్స్ అండర్ ద వెస్టర్న్ ఘాట్స్ రీజన్. ఒక్కసారి మ్యాప్ని మళ్ళీ చూడండి. ఉత్తరాఖండ్ ఇదే, ఇది ఉత్తరాఖండ, ఇది జమ్మూ కాశ్మీరా, ఇది సిక్కిమ్మా, ఇది నార్త్ ఈస్టా, ఇది మణిపూరా, కేరళనే కదా. కొడగు ఇక్కడ ఉంటుంది అండ్ దిస్ ఇస్ కేరళ. సో టాప్ 15లో ఈ వెస్టర్న్ ఘాట్స్ రీజన్కి సంబంధించి మోస్ట్ సెన్సిటివ్ ఏరియా ఏమవుతుంది అప్పుడు? కేరళ అవుతుంది. సో అప్పుడు దాని అర్థం ఏంటి? అక్కడ డెవలప్మెంట్కి ఎక్కువగా పాసిబిలిటీ లేదు అసలు, వాళ్ళు అయినా చేస్తున్నారు. అండ్ మీరు ఓన్లీ కేరళని కన్సిడర్ చేయండి, ఓన్లీ కేరళని చూడండి ఒకసారి. త్రిశూర్, పలక్కడ్, మలప్పురం, కోజికోడ్ అంటే కాలికట్, వయనాడ్, ఎర్నాకుళం. టాప్ 15లోనే 1 2 3 4 5 6 ఒక్క టాప్ 15. అండ్ మోరవర్ ఇవి జిల్లాలు, రాష్ట్రాలు కాదు కదా. ఓన్లీ టాప్ 15 డిస్ట్రిక్ట్స్లో 6 డిస్ట్రిక్ట్స్ కేరళలోనే ఉన్నాయి. దాట్ క్లియర్లీ టెల్స్ ద ఫ్యాక్ట్. సో అప్పుడు గవర్నమెంట్ ఎంత ప్లాన్డ్గా చేయాలో ఊహించుకోండి ఒకసారి. అండ్ దిస్ ఈజ్ వేర్ ఎప్పుడైతే విజన్ ఉన్న వాళ్ళు, మంచి వాళ్ళు, బాధ్యత ఉన్న వాళ్ళు కార్యక్రమాలు చేపడతారో వాళ్ళకిను అధికారం ఉంటే చాలు, పవర్ ఉంటే చాలు, మాకు ప్రజలతో సంబంధం లేదు, మాకు పరిపాలన ఏ విధంగా జరుగుతుంది అనే దానికి సంబంధం లేదు అనుకుంటే ఇలానే ఉంటుంది పరిస్థితి. వెరీ అన్ఫార్చునేట్. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడు మనం ఇదంతా డీటెయిల్స్ చూసామా? ఈ డీటెయిల్స్ ఏవైతే మనం మ్యాప్ అవ్వచ్చు, ఆ టేబుల్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ల్యాండ్ స్లైడ్ అట్లాస్ ద్వారా తెలుస్తుంది. ఇస్రో చెప్తూ ఉంది నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఏదైతే ఉందో హైదరాబాద్లో ఏదైతే నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఉందో అది ఇస్రోకి సంబంధించిన ఒక సంస్థ. సో ఈ రిపోర్ట్ ఇచ్చింది నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, కానీ ఇప్పించింది ఎవరి ద్వారా? ఇస్రో ద్వారా. ఫైన్. 1998 నుంచి 2022 దాకా అంటే 24 years స్టడీ చేసి, 24 సంవత్సరాలు ఈ ప్లేసెస్ అన్నిటిని స్టడీ చేసి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు ల్యాండ్ స్లైడ్స్ ఎక్కడ ఎక్కువగా సంభవించే అవకాశం ఉంది అని. అండ్ ఇది పోయిన సంవత్సరం వచ్చింది 2023లో. అట్లీస్ట్ ఒక సంవత్సరం ఉంది, ఏదో కొంతైనా మార్పులు చేసి ఉండొచ్చు కదా, చేయలేదు. అండ్ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ ల్యాండ్ స్లైడ్ ఇన్వెంటరీ ఏదైతే ఉందో ల్యాండ్ స్లైడ్ అట్లాస్ వాళ్ళు బేసిక్గా దాన్ని 3 కేటగిరీస్లోకి డివైడ్ చేశారు. ఒకటి సీజనల్, ఇంకోటి ఈవెంట్ బేస్డ్, ఇంకొకటి రూట్ వైజ్. సీజనల్ అంటే ఏంటి? లెట్స్ సే ఒక కొండ ఉంది, వర్షం పడుతూ ఉంది, వర్షం పడినప్పుడు వర్షం నీరు ఇలా కిందకు వస్తూ దానితో పాటు మట్టిని తీసుకొచ్చేస్తుంది కదా. సో అప్పుడు మట్టిలో జారిపోతుంది, నేల జారిపోతుంది కదా వర్షం నీటితో పాటు. సో అది వర్షాకాలంలో జరుగుతుంది. సో దానిని సీజనల్ ల్యాండ్ స్లైడ్ అని అంటారు. తర్వాత ఈవెంట్ బేస్డ్ అంటే ఏంటి? ఉదాహరణకి 2018 ఆ పర్టికులర్ టైంలో కేరళలో జరిగిన వరదలు అవ్వచ్చు, లేదు సిక్కింలో రీసెంట్గా వచ్చిన భూకంపం ఎర్త్క్వేక్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా ల్యాండ్ స్లైడ్ని క్రియేట్ చేయగలవు. బికాజ్ అక్కడ వరదలు వచ్చాయి, భూకంపాలు వచ్చాయి కాబట్టి ల్యాండ్ స్లైడ్ జరిగింది, రైట్? సో అది ఈవెంట్ బేస్డ్ అనమాట. రూట్ వైజ్ అంటే ఏంటి? రూట్ వైజ్ అంటే ఇది ఈ రూటు అని అర్థం. సో ఆ ప్రాంతంలో ఇన్ జనరల్గానే కదా ల్యాండ్ స్లైడ్ సంభవించేది. సో ఇక్కడ మనం జాగ్రత్త చూసుకుంటే కేరళలో వర్షాలు బాగా ఎక్కువ పడతాయి, నైరుతి ఋతుపవనాలు, సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అసలు ఫస్ట్ తాకేదే కేరళ రాష్ట్రాన్ని. సో సీజనల్ ఫ్యాక్టర్ ఆల్రెడీ ఉంది. అండ్ ఈవెంట్ బేస్డ్ ఫ్లడ్స్ ఎక్కువగా వస్తే ల్యాండ్ స్లైడ్స్ జరుగుతాయి. సో వర్షాలు ఎక్కువగా పడితే ఫ్లడ్స్ వచ్చేస్తాయి. సో కేరళలో ఫస్ట్ అక్కడికి వస్తుందంటే ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది కదా కేరళకి. సో అండ్ మోర్ ఓవర్ ఆల్రెడీ 2018 ఇలాంటి సినారియో వచ్చింది. సో ఈవెంట్ బేస్డ్ కూడా పాసిబిలిటీ ఉంది. రూట్ వైజ్ వెస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి కదా కేరళ ఉంది. సో 3 ఫ్యాక్టర్స్ కూడా కేరళలో ల్యాండ్ స్లైడ్ జరగడానికి చాలా ఎక్కువ పాసిబుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. కానీ జరిగింది ఏంటి? స్టేట్ చీఫ్ మినిస్టర్ యూనియన్ హోమ్ మినిస్టర్ని, యూనియన్ హోమ్ మినిస్టర్ స్టేట్ చీఫ్ మినిస్టర్ని మీరు తప్పు చేశారు అంటే మీరు తప్పు చేశారు, మీరు తప్పు చేశారంటే మీరు తప్పు చేశారని చేస్తున్నారు. ఏమన్నా ఇదే ప్రభుత్వం, ఇదే పరిపాలన అంటే. అండ్ ఇన్ఫాక్ట్ వాళ్ళు ఏ శాటిలైట్స్ యూస్ చేశారని గమనిస్తే IRS 1D, ఆఫ్ కోర్స్ టెక్నికల్ డీటెయిల్స్ అంతగా వద్దు, బట్ శాటిలైట్స్ చూడండి, రిసోర్స్ శాట్, IRS, తర్వాత కార్టోసాట్, అలానే ఇంటర్నేషనల్ శాటిలైట్స్ చూస్తే Sentinel-1, Sentinel-2, ప్లైడీస్ అండ్ వరల్డ్ వ్యూ. ఈ శాటిలైట్స్ అన్నిటి యొక్క సహకారంతో, ఇవి ఇండియాకి సంబంధించినవి, ఇవి వేరే కంట్రీస్కి సంబంధించినవి, వాటన్నిటి యొక్క హెల్ప్ తీసుకుని ల్యాండ్ స్లైడ్ అట్లాస్ని తయారు చేశారు. అలానే వాళ్ళు ఎన్నిటిని స్టడీ చేశారు? 147 డిస్ట్రిక్ట్ని స్టడీ చేశారు ఆల్ ఓవర్ ఇండియా, 17 రాష్ట్రాలలో, అలానే 2 కేంద్రపాలిత ప్రాంతాలు అన్నింటినీ స్టడీ చేసి ఆ టేబుల్ తయారు చేశారు. నేను ఆ టేబుల్ మొత్తం కూడా చూపించలేదు మీకు, బికాస్ 147 డిస్ట్రిక్ట్స్ అని ఉన్నారు టేబుల్లో, ఇక్కడ ఓన్లీ ఉన్నది 70. దట్ క్లియర్లీ టెల్స్ ద పాయింట్. అలానే ఈ రిపోర్ట్ ఏదైతే ల్యాండ్ స్లైడ్ అట్లాస్, దాని ఆథర్స్ నిర్మలా జైన్ గారు, ప్రియం రాయ్ గారు, తపస్ రంజన్ మార్థా గారు, పునీత్ జాలన్ గారు, అలానే ఐశ్వర్య నందా గారు, వీళ్ళు దాన్ని
రాశారు. తర్వాత ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇన్ ఇండియా ద మేజర్ ఏరియాస్ విచ్ ఆర్ అఫెక్టెడ్ బై ల్యాండ్ స్లైడ్స్ ఆర్ ద నార్త్ వెస్ట్ హిమాలయాస్. అంటే ఇప్పుడు ఇలా ఉందనుకోండి హిమాలయాలు, ఇది నార్త్ ఈస్ట్ కదా, ఇది నార్త్ వెస్ట్ కదా. నేను హిమాలయాల పరంగా చెప్పుకుంటున్నాను, ఒకసారి చూడండి. ఇది హిమాలయాసా, ఇది నార్త్ ఇన్ జనరల్గా, ఇది ఈస్ట్ ఇన్ జనరల్గా అయితే. కానీ హిమాలయాల పరంగా చూస్తే ఇది నార్త్ ఈస్ట్ అవుతుంది, ఇది నార్త్ వెస్ట్ అవుతుంది, ఇది సౌత్ అవుతుంది, రైట్? సో అదనమాట. సో ఎక్కడుంది ఇది? ఇక్కడ ఉంది, ఫైన్. సో నార్త్ వెస్ట్ హిమాలయాస్లో 66.5% ఆఫ్ ద ల్యాండ్ స్లైడ్స్ వస్తాయి. తర్వాత నార్త్ ఈస్టర్న్ హిమాలయాస్ 18.8%, తర్వాత వెస్టర్న్ ఘాట్స్ 14.7%. సో ఈ అప్రాక్సిమేట్ 15%లో మెజారిటీ మళ్ళీ కేరళలో జరుగుతుంది. సో దట్ ఈస్ ద థింగ్ అనమాట. అలానే ల్యాండ్ స్లైడ్స్ మళ్ళీ డిఫరెంట్ కేటగిరీస్లో క్లాసిఫై చేశారు. మన దురదృష్టం బాగా లేకపోతే, లేదు అదృష్టం బాగా లేకపోతే దురదృష్టం బాగుంటే కనుక క్వశ్చన్ ఎక్కడి నుంచైనా రావచ్చు. సో ఇవి ఆ రిపోర్ట్లో వాళ్ళు ఇచ్చిన క్లాసిఫికేషన్. మనం ఇప్పుడు డీటెయిల్స్లోకి వెళ్ళట్లేదు, నేను పీడిఎఫ్ ఎలాగో టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను కాబట్టి మీరు అక్కడ ఒకసారి మొత్తం గో త్రూ అవ్వండి. లెట్స్ సే మేబీ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ డెఫినేషన్ ఇచ్చేసి బేసిక్గా ఆ డెఫినేషన్ ఏంటి అని అడిగే అవకాశం ఉంది కదా. ఇలా డెఫినేషన్ ఇచ్చేసి దాన్ని ఏమంటారు, లేదు ఈ డెఫినేషన్ ఇచ్చి దీన్ని ఏమంటారు, ఈ ఫినామినన్ని ఏమంటారు అని అడిగే అవకాశం ఉంది కదా, అందుకని అనమాట. తర్వాత మనం ఇంకో ముఖ్యమైన అంశం గమనిస్తే కనుక ఇది మేబీ చాలా మంది ఎక్స్పెక్ట్ చేసి ఉండరు, బట్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ విచ్ ఇస్ నితిన్ గడ్కరీ గారు అర్జస్ట్ నిర్మలా సీతారామన్ గారు టు విత్డ్రా ఇన్సూరెన్స్ ఆన్ జిఎస్టీ. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, దీన్ని అందరూ ముద్దుగా గబ్బర్ సింగ్ ట్యాక్స్ అని గుర్తుపెట్టుకుంటారు, ఫైన్. బట్ వెల్ అది అపోజిషన్ చేసే పని, మనం దాన్ని గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ గానే గుర్తుపెట్టుకుందాం. వస్తువులు మరియు సేవల పన్ను, ఓకే. సో నితిన్ గడ్కరీ గారు ఏమంటున్నారు గుర్తుపెట్టుకోండి. నితిన్ గడ్కరీ గారు రోడ్స్ అండ్ హైవేస్ మినిస్టర్, రోడ్స్ అండ్ హైవేస్ మినిస్టర్. ఆయన నాగ్పూర్ ఎంపీ. నాగ్పూర్ ఎక్కడుంది? మహారాష్ట్ర రాష్ట్రంలో ఉంది. మహారాష్ట్ర రాష్ట్రంలో విదర్భ అనే ప్రాంతంలో నాగ్పూర్ ఉంది. నాగ్పూర్ని ఆరెంజ్ సిటీ అని కూడా అంటారు, రైట్? ఓకే, గుడ్. సో తర్వాత ఇక్కడ మన జాగ్రత్తగా గమనిస్తే నితిన్ గడ్కరీ గారు రోడ్స్ అండ్ హైవేస్కి మినిస్టర్. అయితే ఈయన నాగ్పూర్ ఎంపీ కదా. అయితే నాగ్పూర్ ప్రాంతంలో నాగ్పూర్ రీజియన్కి సంబంధించిన ఇన్సూరెన్స్కి సంబంధించిన అసోసియేషన్ యూనియన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గడ్కరీ గారి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేశారంట. ఏమని అని అంటే లైఫ్ ఇన్సూరెన్స్ అలానే మెడికల్ ఇన్సూరెన్స్ మీద ఏదైతే 18% జిఎస్టీ విధిస్తున్నారో దానిని తీసేయండి అని. ఎందుకు? లైఫ్ ఇన్సూరెన్స్ మెడికల్ ఇన్సూరెన్స్ అందరికీ ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి, మేబీ కొంతమంది చాలా తప్పుగా అనుకుంటారు ఈ విషయం చెప్తే. మీ చుట్టాలు స్నేహితులు ఎవరున్నా సరే, ఐఎమ్ జస్ట్ పుట్టింగ్ ద ఫ్యాక్ట్స్ స్ట్రైట్ అవుట్, ఓకే? నాకు ఎవరి మీద కక్షలు కార్పణ్యాలు కుట్రలు ఏమీ లేవు, నేను జస్ట్ ట్రూత్ని చెప్తున్నాను మీ అందరికీ. మీ ఫ్రెండో లేదు ఫ్యామిలీ మెంబరో లేదు తెలిసిన వాళ్ళో వచ్చి అడిగారు ఏజెంట్లు అని చెప్పి మీరు ఇన్సూరెన్స్లు తీసుకోకండి. బికాస్ ఏజెంట్లు ఎందుకు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్లేస్లో మీకు ఇన్సూరెన్స్ ఇస్తున్నారు? బికాస్ వాళ్ళకి కమిషన్ వస్తుంది కాబట్టి, రైట్? ఇప్పుడు ఏజెంట్లు అందరూ నా మీద దాడి చేస్తారు. వెల్, ఎండ్ ఆఫ్ ద డే మీరు ఏం చేస్తే వాళ్ళు ఏం చేస్తే అది మీ ఇద్దరి మధ్యలో ఉంటుంది. నేనేమీ చేయలేను, నేను జస్ట్ ట్రూత్ నిజాన్ని బయట పెడుతున్నాను అంతే. సో ఏజెంట్స్ కమిషన్ బేసిస్ మీద వర్క్ చేస్తారా? సో మీరు ఇన్సూరెన్స్కి ఏదైతే డబ్బులు కడతారో, ఇన్సూరెన్స్ మీకు రావడం కోసం ఏదైతే డబ్బులు కడతారో దాన్ని ప్రీమియం అని అంటారు. సో ఇది మీరు అనొచ్చు, ఇది మాకెందుకు చెప్తున్నారు? బికాజ్ ఎవరైతే ఇన్సూరెన్స్ రిలేటెడ్ ఫైనాన్స్ రిలేటెడ్ ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళకు కూడా ఇది హెల్ప్ అవ్వాలి కాబట్టి, బికాజ్ ఇట్స్ నాట్ జస్ట్ 1 or 2 ఎగ్జామ్స్. సో ఇన్సూరెన్స్ రావడం కోసం మీరు ఏదైతే అమౌంట్ పే చేస్తారో దాన్ని ప్రీమియం అంటారు. సో ఈ ప్రీమియం మీద 18% జిఎస్టీ వేస్తారు, అండ్ దట్ టు లైఫ్ ఇన్సూరెన్స్ మెడికల్ ఇన్సూరెన్స్. ఎనీవేస్ కమింగ్ ఒకసారి చెప్పి నేను మళ్ళీ వస్తాను అక్కడికి. సో ఈ ఏజెంట్లు కమిషన్ కోసం వర్క్ చేస్తారు కదా, రైట్? సో అప్పుడు ఏమవుతుంది? వాళ్ళు నిజంగానే మీకు ఏ ఇన్సూరెన్స్ బెటర్ అని ఆలోచిస్తారా? నో. దేని మీద ఎక్కువ కమిషన్ వస్తుందని చూస్తారు. సరే, మంచిలో మంచి నిజంగానే చాలా మంచి వాళ్ళు ఉన్నారా అనుకుందాం. 10 మందిలో మేబీ 3-4 ఆ విధంగా అరే నీకు ఇది మంచిదిరా నీకు ఇది మంచిదిరా అని చెప్తారు. బట్ పచ్చిగా మనం మాట్లాడితే మనకు యాక్చువల్గా కావాల్సింది ఒక టర్మ్ ఇన్సూరెన్స్, ఒక హెల్త్ ఇన్సూరెన్స్. ఒకవేళ మీకు బైకో కారో ఉంటే మోటార్ ఇన్సూరెన్స్ లేదా వెహికల్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఒకవేళ మీరు కష్టపడి ఏదైనా ఇల్లు కట్టుకుంటే హౌస్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, బికాజ్ ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ లాంటిది అయితే కనుక మీరు సేఫ్గా ఉంటారు. బట్ యాజ్ అన్ ఇండివిజువల్గా వ్యక్తిగతంగా మనకంటూ ఉండాల్సిన ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్. టర్మ్ ఇన్సూరెన్స్ ఏంటి? మీరు తల్లిదండ్రులు అని అనుకుందాం, మీ మీద పిల్లలు డిపెండ్ అయి ఉన్నారు. వాళ్ళు అట్లీస్ట్ పెద్దవాళ్ళకి కనీసం ఒక 25 సంవత్సరాలు వచ్చేంత వరకు వాళ్ళకి ఎటువంటి ఢోకా ఉండకూడదు. లెట్సే
దురదృష్టవశాత్తు గాడ్ ఫర్బిడ్, ఎప్పుడు అలా అవ్వాలని నేను కోరుకోను, గాడ్ ఫర్బిడ్ ఒకవేళ మనం మరణిస్తే మన పిల్లలు ఉంటే వాళ్ళకి ఫైనాన్షియల్గా ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు, అట్లీస్ట్ వాళ్ళు చదువుకోవడానికి, వాళ్ళ ఆరోగ్యంగా ఉండడానికి. సో అట్లీస్ట్ వాళ్ళకి 25 సంవత్సరాలు వచ్చేంత వరకు కాబట్టి. అండ్ అలానే లెట్సే మనం ఉద్యోగంలో చేస్తున్నాం అంటే మన తల్లిదండ్రులు కూడా ఉద్యోగం ఏమీ చేయరు కదా. సో రేపు మనకేదైనా అయితే వాళ్ళు ఇబ్బందులు పడతారు, రైట్? సో అందుకని మన పిల్లలు అలానే మన తల్లిదండ్రులు ఒకవేళ మన మీద డిపెండ్ అయి ఉన్నారు అని అంటే అలాంటి పరిస్థితుల్లో రేపు అన్న రోజు మనం మరణిస్తే కనుక వాళ్ళు మన వల్ల ఇబ్బంది పడతారు కాబట్టి అలా ఉండకుండా ఉండడానికి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. అలానే ఏదన్నా ఒక అనారోగ్యం, అది షార్ట్ టర్మ్ అవ్వచ్చు, లాంగ్ టర్మ్ అవ్వచ్చు. అలానే ఒక యాక్సిడెంట్ అయ్యి మీకు చెయ్యో కాలో పోయిందని అనుకుందాం, వెల్ అగైన్ గాడ్ ఫర్బిడ్, అది అవ్వాలని నేను అనట్లేదు, జస్ట్ సిచ్యువేషన్ అని చెప్తున్నాను. అలా జరిగినప్పుడు మీకు సర్జరీకి డబ్బులు కావాల్సి వస్తుంది, మెడికల్ ట్రీట్మెంట్కి డబ్బులు కావాల్సి వస్తుంది, హాస్పిటల్కి వెళ్ళి ఉండడానికి డబ్బులు కావాల్సి వస్తుంది. డబ్బులు లేక చాలా మంది ఎన్నో రోగాలను నెగ్లెక్ట్ చేస్తున్నారు, ఎస్పెషల్లీ క్రిటికల్ ఇల్నెసెస్, అలానే లాంగ్ టర్మ్ ఇల్నెసెస్. అందుకని మీరు అప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. అండ్ వీటిలో కూడా మీరు డీటెయిల్స్కి వెళ్ళి మీరు ఇంకా అవేర్నెస్ తెచ్చుకుంటే మీకు ఏది బెస్ట్ అనేది మీకు తెలుస్తుంది. నేను జస్ట్ మీకు సింపుల్గా చెప్తున్నాను, మీరు అన్నవాళ్ళు నిజంగానే ఇన్సూరెన్స్ తీసుకోవాలని అనుకుంటే ముందు మీ మీద డిపెండ్ అయి ఉన్న వాళ్ళ కోసం టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. మీ హెల్త్ కోసం, మీ ఫ్యామిలీ హెల్త్ కోసం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. మిగిలిన ఇన్సూరెన్స్లు ఆర్ జస్ట్ సింప్లీ ప్రోడక్ట్స్ అంతే, అవి మీకు నిజంగా ఉపయోగపడవు. లేదు అని అంటే సరే ఎనీవేస్ మళ్ళీ ఎందుకు, ఇప్పటికే వీళ్ళందరూ నన్ను ఆల్రెడీ తిట్టుకుంటుంటారు, నాకు తెలిసి మీలో ఎవరైనా ఉంటే కూడా వాళ్ళ ఏజెంట్స్గా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టినా పెడతారు. బట్ ఎనీవేస్ ఐమ్ జస్ట్ పుట్ ఇన్ ద టైమ్ టు పుట్ ద ఫ్యాక్ట్స్. సో ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్ కదా ప్రతి మనిషికి కూడా. వాటి మీద జిఎస్టీ వేయడం వల్ల వాళ్ళు ఇన్సూరెన్స్కి కట్టాల్సిన ప్రీమియంలు చాలా పెరిగిపోతున్నాయి. అందుకని ఎవరు ఇన్సూరెన్స్లు తీసుకోవట్లేదు. అండ్ దానివల్ల ఏమవుతుంది, బేసిక్గా అందరు ఫ్యామిలీస్ ఇబ్బందులు పడుతున్నారు. అండ్ ఇన్సూరెన్స్ సెక్టర్ అనేది డెవలప్ అవ్వట్లేదు. ఇండియాలో ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళు అప్రాక్సిమేట్గా ఓన్లీ 35%. అది కూడా వాళ్ళలో సగం మందికి ఇన్సూరెన్స్ అంటే ఏంటో కూడా తెలియదు, అది ఎలా వర్క్ అవుతుందో కూడా తెలియదు. జస్ట్ ఏజెంట్స్ వాళ్ళ కమిషన్ కోసం కొన్ని పాలసీలు చేంజ్ చేశారని చెప్పి తీసుకున్న వాళ్ళే ఉంటారు. ఎనీవేస్, సో ఇప్పుడు బేసిక్గా ఏంటి, నిర్మలా సీతారామన్ గారిని అడుగుతున్నారు నితిన్ గడ్కరీ గారు. ఈవెన్ దో ఇద్దరు బీజేపీ పార్టీ అయినా ప్రజల కోసం మంచి చేయడానికి తన యొక్క నియోజకవర్గం అయిన నాగ్పూర్ ప్రజలు అడిగారు అని చెప్పి నిర్మలా సీతారామన్ గారిని అడుగుతున్నారు. మీరే కదా జిఎస్టీ ఫైనాన్స్ మినిస్టర్ కదా, జిఎస్టీ కౌన్సిల్ అదంతా కూడా, సో దాన్ని జిఎస్టీ నుంచి తొలగించండి అని చెప్పి. అలానే ఇది ఇన్సూరెన్స్ రిలేటెడ్ ఆస్పెక్ట్ కాబట్టి ఇన్సూరెన్స్కి సంబంధించి అడిగినప్పుడు ఒకటి, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా, IRDAI అంటే ఏంటి, అబ్రివేషన్ ఫుల్ ఫామ్ చెప్పండి అని అడిగే అవకాశం ఉంటుంది. నాబార్డు ఫుల్ ఫాము ఈ SI పోలీస్ కానిస్టేబుల్ వాటికి పరీక్షలు అడుగుతున్నప్పుడు SSC వాటిల్లో RBI అంటే ఏంటి, నాబార్డ్ అంటే ఏంటి అని ఇలా ఫుల్ ఫామ్ అడిగినప్పుడు రేపు అన్న రోజు IRDAI ఫుల్ ఫామ్ ఎందుకు అడగరు, అడగచ్చు. అండ్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది, హైదరాబాద్. హైదరాబాద్లో నానక్రామ్గూడ అనే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అనే ప్రాంతం ఎక్కడైతుందో అక్కడ ఉందన్నమాట ఇది. దీని యొక్క స్థాపన 1999లో జరిగింది. ఇది ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోకి వస్తుంది అని అంటే ఫైనాన్స్ మినిస్ట్రీలోకి వస్తుంది. అందుకే నిర్మలా సీతారామన్ గారిని అడిగారు వెళ్ళి. అండ్ మోరోవర్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు జిఎస్టీ ఆస్పెక్ట్ కాబట్టి అందుకు. ప్రస్తుతం IRDAI యొక్క చైర్పర్సన్ ఎవరు అని అంటే దేబశీష్ పాండా గారు. ఈయన ఒక IAS అధికారి. అండ్ ఈ IRDAI ఏదైతే ఉందో ఇది ఒక చట్టబద్ధ సంస్థ, ఇట్స్ ఎ స్టాట్యూటరీ బాడీ. చట్టబద్ధ సంస్థ అంటే ఒక చట్టం యొక్క రూపకల్పన జరిగి ఆ చట్టం ఆధారంగా ఏదైనా సంస్థ ఏర్పాటు జరిగితే ఆ చట్టం ఆధారంగానే ఆ సంస్థ తన యొక్క కార్యకలాపాలను సాగిస్తే దాన్ని స్టాట్యూటరీ బాడీ అని అంటారు. సో IRDAI యొక్క స్థాపనకి సంబంధించిన చట్టం ఏంటి, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్ 1999. దీన్ని ఇన్ షార్ట్ IRDAI యాక్ట్ 1999 అంటారు. ఇది ఎందుకోసం ఉంది అసలు, ఫర్ ఓవరాల్ సూపర్విజన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద ఇన్సూరెన్స్ సెక్టర్ ఇన్ ఇండియా. సో ఇప్పుడు ఇండియాలో ఉన్న అందరూ కూడా ఇన్సూరెన్స్లు తీసుకుని వాళ్ళ పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి, ఆరోగ్యం పరంగా రేపటి రోజు వాళ్ళు లేకపోయినా ఉండాలంటే అందరూ ఇన్సూరెన్స్లు తీసుకోవాలి. అందరూ ఇన్సూరెన్స్లు తీసుకోవాలి అనుకుంటే ప్రీమియం తక్కువగా ఉండాలి, బికాస్ వాళ్ళు తక్కువ గట్టి ఎక్కువ తెచ్చుకోవాలని చూస్తారు కాబట్టి. సో ప్రీమియం తక్కువగా ఉండాలి. దాని మీద GST ఉంటే ఎవరు తీసుకోరు కదా. ఎందుకు, 18% అంటే ఏంటి, 1000 రూపాయల ప్రీమియం కాస్త 1800కి వెళ్ళిపోతుంది, రైట్? అందుకని సారీ 1180కి వెళ్ళిపోతుంది అందుకని. సో దట్ ఈస్ ద థింగ్. తర్వాత గమనిస్తే కంప్లైంట్స్ ఆఫ్ చైల్డ్ పార్న్ రేప్ రిసీవ్డ్ ఆన్ NCRP పోర్టల్ అని ఒక ఆర్టికల్ వచ్చింది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఎండ్ ఆఫ్ ది మీరు ఒకటి గమనించాల్సింది, మేబీ మీలో చాలా మంది నాకు తెలిసి ఒక పాయింట్ని రేస్ చేస్తారు, మాస్టారు మీరు కరెంట్ అఫైర్స్ చెప్తున్నారా, మహాభారతంలో ఉన్న 18 పర్వాల గురించి చెప్తున్నారా అని. వెల్, జోక్స్ అపార్ట్, ఒకసారి మీరు ప్రాక్టికల్గా ఆలోచించండి. మీరు ప్రిపేర్ అవుతుంది గవర్నమెంట్ జాబ్కి. సో గవర్నమెంట్ జాబ్కి సంబంధించి మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ అయినప్పుడు మీరు జస్ట్ గవర్నమెంట్లో ఒక ఎంప్లాయీ, జీతం తీసుకునే ఒక కార్మికుడు, ఉద్యోగి మటుకే కాదు, ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ కూడా మీరు.
ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్కి ఓన్లీ వాళ్ళ ఉద్యోగం ఏంటి అని తెలిస్తే సరిపోదు. సొసైటీలో జరుగుతున్న మెజారిటీ ఆఫ్ ద ఆస్పెక్ట్స్ గురించి కూడా అవగాహన ఉండాలి. అండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే ఒక ఆస్పెక్ట్ ఉంటుంది. అది అందరికీ ఉంటుంది, మీకు ఉంటుంది, మాకు ఉంటుంది. అందులో భాగంగానే కొన్ని అంశాలు మేబీ ఎగ్జామ్స్ పరంగా అంతగా ఇంపార్టెంట్ కాకపోయినా సరే మనం డిస్కస్ చేస్తాం. సంథింగ్ లైక్ ద ప్రీవియస్ వన్, ఇన్సూరెన్స్ అవ్వచ్చు, అలాంటివి. ఎండ్ ఆఫ్ ద డే ఓన్లీ మార్కులు తెప్పించి మిమ్మల్ని ఉద్యోగం తెచ్చుకునేలా చేయడం మటుకే కాదు మా బాధ్యత. మిమ్మల్ని ఒక మంచి ఇండివిజువల్గా కూడా తయారు చేయడం కూడా మా బాధ్యత. మీరు అనొచ్చు అవన్నీ స్కూల్లో కాలేజీలో అయిపోయాయి మాస్టర్, మీరు అవన్నీ వదిలేయండి అని కూడా కొంతమంది అంటారు తెలివిగల వాళ్ళు. వెల్, మీరు నిజంగా అలా అనేవాళ్ళు అయితే కనుక, మీరు అలానే అంటున్నారు అని అంటే కనుక మీరు నిజంగా స్కూల్లో కాలేజీలో ఏం నేర్చుకోలేదని అర్థం. ఎనీవేస్, కమింగ్ బ్యాక్. సో బేసిక్గా ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్, ఆ ఎన్సీఆర్పి యొక్క ఫుల్ ఫామ్. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు మీరు. ఎన్సీఆర్బి అని ఒకటి ఉంది, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, అది వేరు. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ఎన్సీఆర్పి వేరు. సో ఎన్సీఆర్బి గురించి డిస్కస్ చేయట్లేదు మనం. బేసిక్గా ఏంటిదంటే ఇది ఇప్పుడు సైబర్ క్రైమ్స్ చాలా ఎక్కువ అయిపోయాయి కదా, ఫ్రాడ్స్ కానీ ఏమైనా జరగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చైల్డ్ పార్న్ ఉంది. అసలు ఫస్ట్ ప్లేస్లో పార్నే చాలా తప్పు, చాలా 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 తప్పు, రైట్? అందులో ఈ చైల్డ్ పార్న్ యాక్టివిటీస్లో పిల్లల్ని ఇంక్లూడ్ చేస్తున్నారు, విచ్ ఇస్ వెరీ వెరీ అన్ఫార్చునేట్. ఒకవేళ మీకు అలా తెలిస్తే కనుక ముందు ఎవరికైతే లా అథారిటీస్కి సబ్మిట్ చేయాలో వాళ్ళకి సబ్మిట్ చేయండి, వాళ్ళని అప్పై చెప్పండి, అరెస్ట్ చేయించండి. అలానే పిల్లలు ఎవరైనా ఇన్వాల్వ్ అయి ఉంటే కనుక వాళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పించండి. అలానే నెక్స్ట్ రేప్ కానీ లేదు మార్ఫింగ్ చేయడం కానీ ఇట్లా చాలా కంప్లైంట్స్ ఎన్సీఆర్పి రిసీవ్ చేసుకుంది అని చెప్పి తెలుస్తుంది. ఇన్ఫ్యాక్ట్ నాకు ఎగ్జాక్ట్గా నెంబర్ గుర్తులేదు, బట్ ఐ థింక్ 1.2 lakh అనుకుంటా. జస్ట్ యు హర్డ్ ఇట్ రైట్. ఒక సంవత్సరంలో ఇన్ని కంప్లైంట్స్. సో దట్ క్లియర్లీ టెల్స్ సైబర్ క్రైమ్ ఈజ్ ఆన్ అ పీక్ అని. అండ్ ఇందులో మనం ఇంకా ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ వాటిని కన్సిడర్ చేయలేదు. ఓటీపీలు చెప్పండి మీకు డబ్బులు వస్తాయి, మీకు ఓటీపీ వచ్చింది సార్ అని మనం ఇంజనరల్గా చాలా మందికి చెప్పేస్తూ ఉంటాం. అవతల వాళ్ళు ఎవరో కూడా మనకి తెలియదు కదా, కొంతమంది చెప్పేస్తుంటారు నిజంగానే. ఇన్ఫ్యాక్ట్ దాని మీద ఒక నెట్ఫ్లిక్స్లో సిరీస్ కూడా ఉంది, జామ్తారా అని. వీలైతే చూడండి. నెట్ఫ్లిక్స్లో జామ్తారా అని ఒక సిరీస్ ఉంది. అందులో ఇట్లా ఓటీపీలు ఫేక్ అది చెప్పేసి ఎలా డబ్బులు కొట్టేస్తున్నారని దాని మీద తీశారు. వీళ్ళతో చూడండి. కొన్నిసార్లు నిజంగా సినిమాలు అవి కూడా మనకి ఇన్ఫర్మేషన్ కానీ అవేర్నెస్ని కానీ కల్పిస్తాయి. సో ఇట్లా ఏవైతే ఈ ఆన్లైన్ వీటిని యూస్ చేసుకుని క్రైమ్స్ జరుగుతున్నాయో వాటిని అరికట్టడం కోసం ఉన్నదే ఈ నేషనల్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్. మీరు అక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు. సో రేపో మాపో మీకు తెలిసిన వాళ్ళు స్నేహితులు ఎవరో ఒకళ్ళు సైబర్ క్రైమ్ విక్టిమ్ అవుతారు కదా, అలా అవ్వకూడదు. వన్స్ అగైన్ గాడ్ ఫర్బిడ్ అలా అవ్వకూడదు. ఇఫ్ ఇన్ కేస్ అయితే కనుక యూ హ్యావ్ వన్ ఆప్షన్ విచ్ ఈస్ ఈ నెంబర్ కాల్ చేయండి వెంటనే, విచ్ ఇస్ 24/7 వర్క్ చేస్తుంది. 1930 ఈ నెంబర్ కాల్ చేయండి. లేదు వెంటనే ఈ లింక్లోకి వెళ్ళి మీ కంప్లైంట్ని ఫైల్ చేసుకోవచ్చు. నేను అందుకే చెప్తాను, కొన్ని ఓన్లీ ఎగ్జామ్స్లో అడిగే క్వశ్చన్ల గురించో మార్కుల గురించో కాదు, సోషల్ రెస్పాన్సిబిలిటీ గురించి కూడా కొన్ని కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయాలి. ఈ ఎన్సీఆర్పి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఆధ్వర్యంలో వర్క్ చేస్తుంది. దీని యొక్క స్థాపన 30 ఆగస్టు 2019లో జరిగింది. సో ఇప్పుడు మనం ఎన్సీఆర్పి అంటే ఏంటి, ఇది ఒకటి. లాంచ్ ఎప్పుడు జరిగింది 2, నోడల్ మినిస్ట్రీ 3. ఇవి కాంపిటేటివ్ ఎగ్జామ్ రిలేటెడ్. ఈవెన్ ఈ 4th కూడా నేషనల్ హెల్ప్ లైన్. కానీ ఇది ఈ 2 సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా. సో మీరు గుర్తుపెట్టుకుని మీ ఫ్రెండ్స్ ఎవరైనా సైబర్ క్రైమ్లో విక్టిమ్ అయితే కనుక వెంటనే ఈ నెంబర్కి కానీ లేదా ఇంట్లోకి వెళ్ళి కానీ కంప్లైంట్ ఫైల్ చేయండి. తర్వాత గమనిస్తే ఐఏఎఫ్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క లార్జెస్ట్ మల్టీలాటరల్ ఎక్సర్సైజ్ ఈ నెలలోనే ప్రారంభం అవ్వనుంది. సో ఐఏఎఫ్ యొక్క అతిపెద్ద బహుపాక్షిక వ్యాయామం ఈ నెలలో ప్రారంభం అవ్వనుంది అని. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఆ ఐఏఎఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ భారత వైమానిక దళానికి సంబంధించిన అతిపెద్ద బహుపాక్షిక వ్యాయామం ఏది అని గమనిస్తే గనక తరంగ్ శక్తి. ఏం శక్తి? తరంగ శక్తి. తరంగ శక్తి, తరంగ్ 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 తరంగ శక్తి, తరంగ శక్తి. గుర్తుపెట్టుకోండి, బికాస్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించిన లార్జెస్ట్ మల్టీలాటరల్ ఎక్సర్సైజ్. ఈ ఎక్సర్సైజ్ లో బేసిక్ గా 2 to 3 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఒకటి బైలాటరల్ అంటే ద్వైపాక్షిక వ్యాయామాలు, ఇంకొకటి మల్టీలాటరల్ అంటే బహుపాక్షిక వ్యాయామాలు. అంటే ఇప్పుడు లెట్స్ సే ఇండియా అలానే యుఎస్ఏ రెండే పార్టిసిపేట్ చేశాయి అని అనుకుందాం. ఇట్ ఈస్ ఎ బైలాటరల్ ఎక్సర్సైజ్. 2 కన్నా ఎక్కువ కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తే మల్టీలాటరల్ అవుతుంది. ఈ మల్టీలాటరల్లో కూడా కొన్నిసార్లు ఓన్లీ 2 to 3 కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తాయి. కొన్నిసార్లు 14-20 దేశాలు అట్లా పార్టిసిపేట్ చేస్తాయి. సో ఇప్పుడు ఇండియాలో ఈ మంత్ అలానే నెక్స్ట్ మంత్, ఎందుకంటే ఇన్విటేషన్ చాలా కంట్రీలకు పంపించారు. 51 కంట్రీస్కి పంపించారు. ఒకసారి చెక్ చేసుకోండి. ఐ థింక్ ఇట్స్ 51. నేను అనుకోవడం 51 దేశాలకి ఇన్విటేషన్ పంపించారు.
అండ్ మెజారిటీ ఆఫ్ ద కంట్రీస్ డెఫినెట్లీ విల్ పార్టిసిపేట్ ఇన్ ఇట్. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇండియాకి సంబంధించి ఎయిర్ ఫోర్స్కి సంబంధించి స్పెసిఫిక్గా లార్జెస్ట్ మల్టీలాటరల్ ఎక్సర్సైజ్ కాబట్టి ఖచ్చితంగా ఫోకస్లో ఉంటుంది, ఖచ్చితంగా దాని గురించి ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. సో దీన్ని 2 దశలలో నిర్వహించాలి అని అనుకుంటున్నారు. ఫస్ట్ ఫేజ్ వచ్చేసి ఆగస్ట్ 6 నుంచి 14 వరకు. సో ఇండిపెండెన్స్ డేకి జస్ట్ 1 డే ముందు అది అయిపోతుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్. అలానే సెప్టెంబర్ 1 నుంచి 14 దాకా ఇంకో సెకండ్ ఫేజ్. ఫస్ట్ ఫేజ్ ఏమో తమిళనాడులో ఉన్న సూలూరులో నిర్వహిస్తూ ఉన్నారు, సెకండ్ ఫేజ్ వచ్చేసి రాజస్థాన్లో ఉన్న జోధ్పూర్లో నిర్వహిస్తూ ఉన్నారు. ఫైన్. సో 2 phases ఫస్ట్ టైం కండక్ట్ చేస్తారు. 2 phases ఇండియాలో ఎప్పుడు కూడా ఒకటే ఫేజ్లో ఫినిష్ చేస్తారు. కాకపోతే నెంబర్ ఆఫ్ పార్టిసిపేటింగ్ కంట్రీస్ అన్నీ ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఆబ్వియస్గా వచ్చిన వాళ్ళకి ఎందుకు వచ్చామరా బాబు అని అనిపించకూడదు కదా, దే షుడ్ ఆల్వేస్ ఫీల్ హ్యాపీ. అండ్ ఇండియా ఎప్పుడు కూడా అతిథి దేవోభవ అనే సిద్ధాంతాన్ని పాటిస్తూ ఉంటుంది. అలానే ఇది డిఫెన్స్ రిలేటెడ్ ఎక్సర్సైజ్ కాబట్టి మనం ఏదైనా ఒక కంట్రీని తక్కువగా చూసాము అని అంటే లెట్స్ సే రేపు డిఫెన్స్ ఆపరేషన్స్లో వాళ్ళు మనకు అంతగా సహాయం చెయ్యరు. అందుకని డిప్లొమాటిక్ రిలేషన్స్, దౌత్యపరమైన సంబంధాల పరంగా, ఇంటర్నేషనల్ రిలేషన్స్, అంతర్జాతీయ సంబంధాల పరంగా ఇలాంటి మిలిటరీ ఎక్సర్సైజెస్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకని ఇక్కడ ఫస్ట్ స్టేజ్ ఆగస్ట్ 6 నుంచి 14, సెకండ్ స్టేజ్ సెప్టెంబర్ 1 నుంచి 14 వరకు. ఫస్ట్ది తమిళనాడు సూలూరులో, సెకండ్ స్టేజ్ రాజస్థాన్ జోధ్పూర్లో జరుగుతుంది. అలానే ఫస్ట్ ఫేజ్లో పార్టిసిపేట్ చేసే కంట్రీస్ ఏంటి? జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్, యూకే. జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్, యూకే అంటే యూరోప్ దేశాలు. ఫేజ్ 2 పార్టిసిపేటింగ్ కంట్రీస్ ఏంటి? ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, గ్రీస్, సింగపూర్, యుఏఈ, అలానే యుఎస్. సో వాళ్ళు ఒకటి యూరోప్ ఓరియంటెడ్గా పెట్టారు, ఇంకోటి మిగిలిందంతా నాన్ యూరోప్గా పెట్టారు. వాళ్ళు అలా ఏమీ చెప్పలేదు, మనం జస్ట్ గుర్తుపెట్టుకోవడం కోసం అలా చేస్తాం. తర్వాత ఆబ్వియస్గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి కాబట్టి వాడికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం గుర్తుపెట్టుకుంటే, ముందుగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క చీఫ్ ఎవరు అని అంటే ప్రస్తుతం ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి గారు. వివేక్ రామ్ చౌదరి గారు ఈజ్ ద కరెంట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్. అలానే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వైస్ చీఫ్ ఎవరు అని అంటే ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్ గారు. ఇన్ఫ్యాక్ట్ 50+ కంట్రీస్ వస్తున్నాయి, ఇన్ని దేశాలు ఆల్రెడీ ఒప్పుకున్నాయి అని చెప్పి పబ్లిక్కి న్యూస్ ఇచ్చింది ఏపీ సింగ్ గారు. అలానే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ అక్కడ న్యూఢిల్లీ. అలానే ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి కమాండ్ సెంటర్స్ కూడా ఉన్నాయి. ఈ కమాండ్ సెంటర్స్ ఇచ్చి హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయని అడిగే అవకాశం కూడా ఉంది. అండ్ ఎఫ్కాట్ ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్కి సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ కూడా రిలీజ్ అయిపోయాయి. సో రేపు ఎగ్జామ్లో ఆబ్వియస్లీ ఎయిర్ ఫోర్స్ రిలేటెడ్ కాబట్టి వీటిలో ఏదో ఒక క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. అండ్ తరంగ శక్తి గురించి కూడా అడిగే అవకాశం ఉంది, రైట్? అదనమాట. అండ్ అడ్మిట్ కార్డ్ అంటే గుర్తుకొచ్చింది, కాంపీట్ మైండ్ శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్లో డైలీ జాబ్ అలర్ట్స్ రాత్రి 9 గంటలకు వస్తుంది. సో అది 1 వేకెన్సీ అయినా ఉండనివ్వండి, 1,00,000 వేకెన్సీ అయినా ఉండనివ్వండి, ఖచ్చితంగా మీకు అందులో అప్డేట్ చేస్తారు. ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి, ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఏజ్ లిమిట్స్ ఏంటి అన్ని కూడా చెప్తారు. అందుకని డైలీ జాబ్ అలర్ట్స్ అయితే రాత్రి 9 గంటలకు వస్తుందో శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్లో, ఇదే ఛానల్లో ఫాలో అవ్వండి. సో ఎయిర్ ఫోర్స్ కమాండ్ సెంటర్స్ చూస్తే ఈస్టర్న్ కమాండ్ షిల్లాంగ్, అలానే సౌత్ వెస్టర్న్ ఎయిర్ కమాండ్ వచ్చేసి గాంధీనగర్, సదర్న్ ఎయిర్ కమాండ్ వచ్చేసి తిరువనంతపురం, అలానే వెస్టర్న్ ఎయిర్ కమాండ్ వచ్చేసి న్యూఢిల్లీ, సెంట్రల్ ఎయిర్ కమాండ్ వచ్చేసి అలహాబాద్, సో ప్రయాగ్రాజ్. ఏ పేరున్నా కన్ఫ్యూజ్ అవ్వద్దు. మెయింటెనెన్స్ కమాండ్ సెంటర్ వచ్చేసి నాగ్పూరు, ట్రైనింగ్ కమాండ్ సెంటర్ వచ్చేసి బెంగళూరులో ఉన్నాయన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ఎలాగైనా క్వశ్చన్ అడగచ్చు. అలానే ఇప్పుడు ఆబ్వియస్గా ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజెస్ అని అన్నారు కాబట్టి మనం తరంగ శక్తి గురించి ఎలాగో తెలుసుకున్నాం కాబట్టి మిగిలినవి కొన్ని చూద్దాం. ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజెస్లో బ్లూ ఫ్లాగ్, రెడ్ ఫ్లాగ్, కోప్ ఇండియా, ఇండియా అలానే యుఎస్ఏ, ఇది బైలాటరల్ ఎక్సర్సైజ్. తర్వాత డెజర్ట్ నైట్ యుఏఈ, గరుడ ఫ్రాన్స్, పిచ్ బ్లాక్ ఆస్ట్రేలియా. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆల్రెడీ ఇండియా ఆస్ట్రేలియాతో ఈ పిచ్ బ్లాక్ అనే మిలిటరీ ఎక్సర్సైజ్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి జరుగుతోంది. సో ఇండియా ఏదైతే ఆస్ట్రేలియాకి వెళ్ళిందో వాళ్ళు అక్కడి నుంచి తిరిగి వస్తారు కదా, వాళ్ళు అక్కడి నుంచి తిరిగి వస్తూ మళ్ళీ ఏదైతే ఈ తరంగ శక్తి జరుగుతూ ఉందో అందులో పార్టిసిపేట్ చేస్తారు. ఫేజ్ 2లో ఆస్ట్రేలియా ఉంది కదా, సో ఇప్పుడు ఏదైతే ఈ పిచ్ బ్లాక్ ఆపరేషన్ ఆల్రెడీ జరుగుతుంది ఎక్సర్సైజ్, సో ఇది కూడా వార్తల్లో ఉంటుంది. సో అందుకని వీళ్ళు మళ్ళీ తిరిగి వచ్చి దాంట్లో కూడా పార్టిసిపేట్ చేస్తారు. తర్వాత షిన్యూ మైత్రి జపాన్, ఎకువేరిన్ మాల్దీవ్స్. రీసెంట్గా మాల్దీవ్స్ ప్రెసిడెంట్ మహమ్మద్ మొయిజు ఇండియా అలానే చైనాకి థ్యాంక్ యూ అని చెప్పాడు, అందుకని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నొమాడిక్ ఎలిఫెంట్ మంగోలియా, సిండెక్స్ ఆర్ సాఫ్రాన్ బ్యాండిట్ సింగపూర్. దీన్ని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, సింగపూర్ సిన్, ఇండియా సిన్ ఇండెక్స్ కలిపితే సిండెక్స్. ఎక్స్ అంటే ఎక్సర్సైజ్, ఇండియా సింగపూర్, సింగపూరు ఇండియా ఎక్సర్సైజ్ సిండెక్స్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి.
ఆబ్వియస్గా ఎయిర్ ఫోర్స్ అన్నప్పుడు ఖచ్చితంగా ఎయిర్ ఫోర్స్ అడగాలని లేదు కదా, అందరూ ఎయిర్ ఫోర్స్ గురించి చదువుతారని చెప్పి మేబీ ఆర్మీ నావీ గురించి కూడా అడగచ్చు. కొన్ని ఆర్మీ ఎక్సర్సైజెస్ చూస్తే వజ్రప్రహార్ యుఎస్ఏ, సాదాత్ అన్సీక్ సౌదీ అరేబియా, శక్తి ఫ్రాన్స్, అజయ వారియర్ యూకే, హ్యాండ్ ఇన్ హ్యాండ్ హాత్ మే హాత్ చైనా, ఇంద్ర రష్యా, సంప్రీతి బంగ్లాదేశ్, సూర్యకిరణ్ నేపాల్. ఇవి ఆర్మీ ఎక్సర్సైజెస్. అలానే ఇక్కడ మనం జాగ్రత్త గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం, ఏదైతే ఇప్పుడు ఈ తరంగ శక్తి జరుగుతోందో ఎయిర్ ఫోర్స్ ఉన్న దేశాలే కాదు, ఎయిర్ ఫోర్స్ లేని దేశాలు కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి. అందుకని మీరు దాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని తీరాలి. నావీ ఎక్సర్సైజ్ గమనిస్తే సముద్ర శక్తి ఇండోనేషియా, సింబెక్స్ సింగపూర్. గుర్తుపెట్టుకోండి, సింగపూర్తో ఒకటి సిండెక్స్ ఉంది, ఇంకోటి సింబెక్స్. సిండెక్స్ ఏమో ఎయిర్ ఫోర్స్, సింబెక్స్ ఏమో నేవీ. వరుణ ఫ్రాన్స్, కొంకణ్ యూకే, మిలాన్ బంగ్లాదేశ్, మలాబార్ యుఎస్ఏ, అలానే జపాన్తో కలిసి. ఆస్ ఇండియా కార్పాట్ ఆస్ట్రేలియా ఇండియా. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, ఆస్ ఇండో ఆస్ట్రేలియా ఇండోనేషియా అలా అనమాట. సో దట్ ఈస్ ద థింగ్. మీరు ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, బ్యాంకింగ్, అలానే ఎస్ఐపిసి వంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటే కనుక మీకు ఉన్న వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్, ది బెస్ట్ సొల్యూషన్ ఈజ్ కాంపీట్ మైండ్స్ యాప్. నేను చెప్పేది నమ్మకం కుదరకపోయినట్టయితే మీరు ఒకసారి గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళండి, కాంపీట్ మైండ్స్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. మీకు మీరుగా అక్కడ ఉన్న క్వాలిటీ కంటెంట్ని చూడండి, మీరే చెప్తారు ఆఫ్లైన్లో చూసుకున్నా ఆన్లైన్లో చూసుకున్నా యువర్స్ ఇస్ ద బెస్ట్ కోర్స్ అని చెప్పి. మీకు నచ్చితేనే పర్చేస్ చేయండి. అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే బ్యాంకింగ్కి సంబంధించి ఏదైతే గత 3-4 రోజులుగా గేమ్ చేంజర్ సిరీస్ జరుగుతుందో దానికి మీ అందరికీ కూడా థ్యాంక్ యూ. అలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మరిన్ని లైవ్ క్లాసులు జరుగుతాయి. లైవ్ అంటే గుర్తుంది కదా, నేను స్టార్టింగ్లో మీకు ఒక విషయం చెప్పాను. ఏమని? భారత్ డైలీ కరెంట్ అఫైర్స్ షోకి సంబంధించి తొందరలో ఏదో ఒక మేజర్ అప్డేట్ ఖచ్చితంగా వస్తుంది లైవ్కి సంబంధించి. సో ప్లీజ్ స్టే ట్యూన్ టు శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్. అలానే మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి కాంపీట్ మైండ్స్ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని ప్రిపేర్ అవ్వచ్చు. అట్ ద వెరీ సెంట్ డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా మాతో కనెక్ట్ అవ్వచ్చు. టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్, శివారెడ్డి లాజిక్స్. సో ఈ పేరు మీద మీరు జాయిన్ అయితే ఇక్కడేమో మీకు భారత్ డైలీ కరెంట్ అఫైర్స్ షో జాబ్ నోటిఫికేషన్స్కి సంబంధించిన పీడిఎఫ్లన్నీ అందిస్తారు. రీల్స్ రూపంలో వాల్యుబుల్ కంటెంట్ని ఇన్స్టాగ్రామ్లో మీతో షేర్ చేస్తారు. అలానే ఇంగ్లీష్కి సంబంధించి డైలీ మార్నింగ్ 8 o'clockకి ఎడిటోరియల్ అనాలిసిస్ అని, 10 గంటలకి దస్కా దమ్ అని, అలానే ఈవినింగ్ 7 o'clockకి భారత్ డైలీ కరెంట్ అఫైర్స్ షో అని, రాత్రి 9 గంటలకి డైలీ జాబ్ అలర్ట్స్ అని, ఇలా డిఫరెంట్ ప్రోగ్రామ్స్తో మీ ముందుకు వస్తుంది శివారెడ్డి లాజిక్స్. ఇదంతా కూడా మీకోసమే. అందుకని మీరు ఎప్పుడు కూడా ఇలానే మాకు సహకరించి మీ యొక్క గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్లో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేస్తారు, అలానే ఇలానే కంటిన్యూ చేస్తూ ఉంటారని ఆశిస్తూ కోరుకుంటూ మీ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ, ఇంత పెద్ద ఎపిసోడ్ని మీరు ఓపికతో చూసినందుకు ముందుగా మీకు థ్యాంక్స్ చెప్తూ, బికాస్ సమ్ టైమ్స్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్ టేక్స్ టైం. రామాయణం మొత్తం అంతా కూడా తెలుసుకోవాలి, ప్రతి విషయం తెలియాలి అంటే కొంచెం టైం పడుతుంది తెలుసుకోవడానికి. ఇన్ ద వెరీ సేమ్ వే ఇంపార్టెంట్ థింగ్స్ని డీటెయిల్గా అవేర్నెస్ పరంగా అన్ని విషయాలు తెలుసుకోవాలంటే కూడా టైం పడుతుంది. అందుకే మీరు ఇంత టైం ఇచ్చి ఎనర్జీ ఇచ్చి చూసినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తూ మళ్ళీ రేపటి భారత్ డైలీ కరెంట్ అఫైర్స్ షోలో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి శివారెడ్డి లాజిక్స్ కాంపీట్ మైండ్స్. అప్పటి వరకు నేను మీ వివేక్. నమస్కారం.